సార్ నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం. మిమ్మల్ని చాలా ఛానల్స్ ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూలు చేసినాయి. బట్ ఆ ఇంటర్వ్యూలు డిఫరెంట్, మీ కుల డిఫరెంట్ ఉండకపోతుంది సార్. వాళ్ళు మిమ్మల్ని పొగుడుతూ లేకపోతే మిమ్మల్ని ప్రేస్ చేస్తూ చేశారు, కానీ నేనైతే వాస్తవానికి దగ్గరగా మీ పొలిటికల్ కెరియర్ కానీ, మీరు పడ్డ ఇబ్బందులు కానీ, మీరు పొందిన పేరు కానీ ఎవ్రీథింగ్ నేను క్లియర్గా ఇన్ డెప్త్గా అడుగుతాను సార్. మీరు ఓపెన్గా చెప్పాలి. సంతోషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, అది కలగా ఉండిపోయిందా సార్? ఇంకా మీరు మళ్ళా ఎంపీగా మీరు కంటెస్ట్ చేయరేమో అనుకుంటున్నా నేను. అట్లా ఏముండదు. రాజకీయాలలో భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఎప్పుడేమవుతుందో చెప్పలేము. ఇప్పుడు మట్టుకు నేను ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయదలుచుకున్నాను. సార్ మీరు నాకు తెలిసి మీరు 2 times ఓడిపోయినారు. 2 times. 2014లో, 2019 ఎలక్షన్స్. అంతకుముందు 2 times తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారీ మెజారిటీతో గెలవడం అంటే అంజన్ కుమార్ యాదవ్ గారు. తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు ఫ్రమ్ సికింద్రాబాద్. అంత మెజారిటీ వచ్చి మీరు 2014లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మీరు కొట్లాడి ఫైట్ చేసి ఇక్కడ కేసీఆర్ గారు ధర్నా చేస్తే మీరు మాత్రం పార్లమెంట్లో మీరు కొట్లాడి చేస్తే మరి మీరేందుకు సార్ ఇంత ఘోర పరాజయం పొందినారు? ఘోర పరాజయం అదేం కాదు. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఓవైసీ అనేటోడు ఎంఐఎం పార్టీ ఆ రోజు పార్లమెంట్లో మేము ఫుల్ యాక్టివ్ చేస్తున్నప్పుడు, ఇంకా తెలంగాణకు అగ్రెసివ్గా పోతున్నప్పుడు, అరే నన్ను పైల్వాన్ పైల్వాన్ తూ ఇట్నా వైసా కైసా జరా తెరే పాస్ సెట్లనా తూ అని నాకు చెప్పిండు. తూ తెలంగాణ నక్కబోలో అన్నట్టు ఇండైరెక్ట్. అయినా మేము పోరాడినాము. తీరా వచ్చే వరకు ఎంఐఎం పార్టీ ఎవరిదే సంకల చేరింది ఈరోజు. ఆ రోజు సుమారు 7 కాన్స్టిట్యున్సీలో 1,00,000 పైన ఓట్లు, 2 లక్షల దాకా ఉంటాయి ముస్లిం ఓట్లు. వారు ఎవరికి టీఆర్ఎస్కు సపోర్ట్ చేసిండు. ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ ఇయ్యొద్దని యాంటీ ఓట్ వేసిండు. ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ యాంటీ ఓట్ వేసినోడు. 14 ఎలక్షన్లో 14 ఎలక్షన్ రోజు వాడు ఎంఐఎం టీఆర్ఎస్ సంకలో జరిగిండు. అది డ్యామేజా? ఓట్లు మాతో ఉండే కదా అతను. ఇంకా రామ జన్మభూమి పీక్లో ఉంది. హర్ హర్ ఘర్ ఘర్ మోదీ, హర్ హర్ మోదీ అని నడుస్తుండే ఆ రోజు. సిటీలో అందరి హిందువులు ముస్లిం బిల్లింగ్ తీసుకొచ్చేసారు. 2 terms అట్లే జరుగుతుంది. ఈ ఉన్న ఎంఐఎం మాతో ఉండే పోయి టీఆర్ఎస్తో జత కలిపిండు. ఇంకోటి మా దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి అనే మహానాయకుడు లేకుండా పోయిండు. ఈ వచ్చినప్పుడు ఇంకో నాయకుడు వచ్చే వరకు వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోలేదు పబ్లిక్. అవి మన నాయకత్వం ఆ రోజులలో రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత కొంచెం మాకు చాలా డ్యామేజ్ జరిగింది. సార్ ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ ఉండొచ్చు, కానీ ప్రాబబ్లీ మీరు 2004లో ఎంపీ గెలిచినారు. 2008లో మీరు అనేది కరెక్టే. మీకంటే ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు, మీకంటే సెట్ ఆఫ్ ఫాలోవర్లు ఉండేప్పటికీ 2 లక్షల ఓట్లు వస్తున్నాయి. ఎదుటి పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టి, బీజేపీ బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టినా, నేను మామూలు ఖర్చు పెట్టినా కానీ నేను 2 లక్షల ఓట్లు వస్తుంది అంటే ఫాలోవర్స్ ఉన్నట్టే కదా. 7 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్యేలు, 50 మంది కౌన్సిలర్లు. కాంగ్రెస్కి ఒక్క కౌన్సిలర్ కూడా లేడు కదా. బీజేపీకి ఉన్నారు. బీజేపీ డబ్బులు ఎదజల్లింది, టీఆర్ఎస్ ఎదజల్లింది కోట్ల రూపాయలు. అంజన్ కుమార్ యాదవ్ ముంగట వాళ్ళకు AK-47తో కొట్లాడితే ఉట్టి తలవారుతో కొట్లాడుకొని కూడా నిలబడ్డాగా మైదానంలో. డబ్బు ప్రభావితం ఉంటుంది అంటారా సార్ మీరు? తప్పకుండా ప్రభావం. 2009లో డబ్బు పెట్టి గెలిచినారా మీరు? డబ్బు గెలిచిన ప్రభావం చెప్తున్నా. ప్రభుత్వం ఉంది, నాయకత్వం మంచిగా ఉంది. మా నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజుల ప్రభావం ఉన్నా. ఇప్పుడు మట్టుకు వీళ్ళు వచ్చినాక చాలా ప్రభావం పెరిగింది కదా. రాష్ట్రం మొత్తం 300 కోట్లు ఖర్చు అయితే ఒక్క అసెంబ్లీలో హుజూర్ నగర్లో ఖర్చు పెట్టారు. హుజూరాబాద్
ఈటల రాజేందర్ రెడ్డి ఈడ కాంటెస్ట్ చేసి ఈటల రాజేందర్ కాంటెస్ట్ చేసిన దగ్గర ఎన్ని పెట్టిరు అనుకుంటారు మీరు? అట్లనే మునుగోడులో ఆల్ పార్టీస్ కలిసి ఒక 500 కోట్ల మీద ఖర్చు పెట్టిరు. టీఆర్ఎస్ 6,000 ఇస్తే బీజేపీ 5,000 ఇచ్చింది ఓటుకు. దాన్ని తట్టుకోవాలంటే మీద మధ్యతరగతి కుటుంబీకులు బీదోడేడికి కాంటెస్ట్ చేయగలుగుతారు. వాళ్ళ ముంగట టక్కర్ వాళ్ళది గవర్నమెంట్ సొత్తు, కాంగ్రెస్ది మా సొంత సొత్తు, సొంత మేము కష్టపడిన పైసలు పెట్టాలి. ఈ ఓటుకు 5,000 10,000 ఏడు ఇస్తుంది కాంగ్రెస్. ఈడ 10 ఏళ్ళ నుంచి ప్రభుత్వం లేదు. అప్పుడు మేము గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండే, దానిపైన రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిండు, ఎంత సింపతి వచ్చింది. మేమందరం కూడా నేను సికింద్రాబాద్ నుంచి కాంటాక్ట్ చేసిన అంటే ఆ సీటు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి ఉండే ఆ రోజులలో. దత్తాత్రేయ మీద కాంటాక్ట్ చేయడానికే ఎవరు ముందుకు రాలే, అందరినీ అడిగారు, ఎవరు ముందుకు రాలే. ఆఖరికి ఇప్పుడు ఉన్నాడు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్ అనేటువంటి టికెట్ ఇచ్చారు. నాకొద్దు బాబు ఈ ఓడిపోయే సీట్ అని ఇడిసేసి వెళ్ళిపోయాడు. టీడీపీ బీజేపీ అలయన్స్లో పోయి కాంటాక్ట్ చేసిండు ఆయన ఆసిఫ్ నగర్ నుంచి. నేను పార్లమెంటు ఎప్పుడు కాంటాక్ట్ చేస్తాను అనుకోలేదు, నేను అసెంబ్లీ చేస్తాం అనుకో. మీరు లక్కీ అసెంబ్లీ సార్, మీరు లక్కీ ఎంపీ అంట కదా సార్. ధర్నా మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం గాంధీ భవన్ లో మీరు ధర్నా చేసినప్పుడు పిలిచి మరి మీకు ఓడిపోయే సీట్ మీకు ఇచ్చారంట కదా. అదే చెప్తున్నా కదా, దాన్ని మీరు అంటున్నారు కదా, అది నిజం. దత్తాత్రేయ మీద ఇచ్చిండు నాకు ఓడిపోయే సీటు అని అన్ని ఇడిచేసిపోయాడు. ఎవరికైతే ఇచ్చిండు ఆయన ఇడిచేసిపోయాడు కదా, షార్ట్ తగిన వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మా నాకు ఈ సీట్ వద్దు, దత్తాత్రేయ మీద నేను కాంటాక్ట్ చేయాలి. ఇదే కాంగ్రెస్లో తలలు బండి నాయకులను అడిగితే ఎవరు కాంటాక్ట్ చేయన్నారు. నేను అప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుని ఉంటే చేస్తా. నేను అడిగిన ఒక మహారాజ్గంజ్ అంటే దేశంలోనే చిన్న కాన్స్టెన్సీ, ఆ చిన్న కాన్స్టెన్సీ అడిగిన నేను. అప్పుడు మా చేతిలో లేకుండా అది ప్రేమ్ సింగ్ రాఠోర్ అని బీజేపీ వాడు ఎమ్మెల్యే ఉండే, ఆడ చేస్తా అన్నా నేను. ఆడ కాకుంటే ఆసిఫ్ నగర్ ఇచ్చేప్పుడు అది కాదని ఏం చేసారు, ఆసిఫ్ నగర్లో నాగేందర్కు పార్లమెంట్ ఇచ్చారు, నాకు అసెంబ్లీ ఇచ్చారు. ఆయన ఉద్దేశం వచ్చేస్తే ఆడ ఉండాలి, క్యాండిడేట్ కావాలి కదా, ఎంపీ చేస్తామంటే చేస్తాను. దత్తాత్రేయ మీద చేస్తారు, చేద్దాం. ఎంత భగవంతుడు పెద్ద పైలవంతం కాంటాక్ట్ చేసి ఎటు వస్తుందో మంచి భగవంతుడు నాకు విజయం ఇచ్చిండు. ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదంతో ఏదో జరిగి ఆ రోజులలో గెలిచినాం. అది అప్పటికి బీజేపీ 3-4 టర్ములు సికింద్రాబాద్ ఎంపీ ఉన్నాడు, సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయ. రైల్వే మినిస్టర్ చేసిండు ఆ రోజు, రోడ్ అర్బన్ మినిస్టర్, రకరకాల పోర్ట్ఫోలియో చేసిండు సార్. పోర్ట్ఫోలియో. ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న, ఎవరైనా కానీ సికింద్రాబాద్ ఫస్ట్ టైం ఎంపీగా కంటెస్ట్ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు డైరెక్ట్ కేంద్ర మంత్రి. ఎగ్జాంపుల్ బండారు దత్తాత్రేయ గారు, మొన్న రీసెంట్గా కిషన్ రెడ్డి గారు, అంజయ్య గారు, శివశంకర్ గారు చాలా మంది. అట్లాంటిది అంజన్ కుమార్ యాదవ్ గారు భారీ మెజారిటీ తోటి 2 times గెలిస్తే మరి ఇంకా మీరు సెంట్రల్ మినిస్టర్ లేకపోవడం ఏంటి సార్? అంటే మీరు అంటే మీరు బలమైన నాయకుడు కదా సార్? మీరు బలమైన నాయకుడైనా కొంతమంది దుష్టశక్తులు ఉంటారు ఎక్కడైనా కానీ. మీ పార్టీలోనే ఉన్నట్టున్నారు. ఉంటారు, వాళ్ళ పేరు చెప్పానా మీకే ఇప్పుడు అర్థమవుతుంది కదా. నాకు అర్థం కాలేదు సార్, చెప్పండి మీ నోటి నుంచి. ఫస్ట్ టైం గెలిచినోడు నగర నడిబొడ్డులో గెలిచిందంటే సికింద్రాబాద్ అనేది అది కాన్స్టెన్సీ, ఎడ్యుకేటెడ్ అన్ని వర్గాలు ఉంటారు. అందరున్న కాన్స్టెన్సీలో 2 సార్లు ఐఎస్టీ మెజార్టీతో యూనియన్ మినిస్టర్ని ఒడగొట్టి వచ్చినాయి డిబేట్ చేసి. రెండోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, అదే దత్తాత్రేయ గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఉండే. అప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోనే 2nd నంబర్ మెజారిటీతో గెలిచిన. ఇంకోటి, మీ పార్లమెంట్ నియోజకవర్గం, మీ పార్లమెంట్లో నియోజకవర్గంలో గెలిపించుకున్నారు. ముఖ్యంగా నాయన నరసింహారెడ్డి మీద ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మనేమన్ గారు నిలబెట్టి ఆ రోజు మీ కొడుకు కూడా బాధ్యత తీసుకున్నాడు. మరి ఇంత చేసినా కూడా మీకు రాలేదంటే ఇది చాలా అసలు నమ్మలేకపోతున్నాం సార్. ఇది ఏం రాలేదంటే మీకు మంత్రి పదవి రాలేదు. ఇంకోటి, మీరు యాదవ్ బిడ్డ, సౌత్ చూసుకుంటే సౌత్ ఇండియాలో నేను ఒక్కనే ఎందుకు సార్ ఇన్నిగా మీకు? కొంతమంది చెప్తున్నా కదా, మేలు చేసే కీడు చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. చాలామందికి జలసి, ఈగో. మా ముంగటి పిల్లగాడు మంత్రి కేంద్ర మంత్రి అవుతుండని
వాళ్ళకు నిద్రలు పట్టక కాదు సార్, మీరు ఎవరు పుల్లలు పెట్టిరు. మీరు ఎవరు దూషించారు, మీరు ఒక పల్లెతో అదే మాట్లాడారు, ఉంటుంది. ఆ పల్లత్తు మాట్లాడినందుకే ఇది పనిష్మెంట్ అన్నట్టు. ఎవరు ఇచ్చారు సార్ చెప్పండి సార్. ఇక ఉన్నాయి కొన్ని శక్తులు వాడుకు భగవంతుడు వాళ్ళకి ఏదేమైనా కానీ ఇక భగవద్గీత ఏదైనా మంచి గురించి అనుకోని సార్ ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారా సార్ వాళ్ళు? ఉన్నారు, కొంతమంది బయట పోయినారు. సార్ బయట పోయిన వాళ్ళ గురించి చెప్పండి. మరి ఉన్న వాళ్ళైతే ఇక మీరు ఏం అనలేరు కదా. మీరు ఇక బయట పోయిన బయట పోయిన వాళ్ళు ఉన్నారు. ఇక ఎందుకు చెప్పాలి ఇక వాళ్ళు జోబీ వా చెకెళ్ళి. ఓకే ఫైన్, అది మీ గొప్పతనం సార్. సార్ మీరు 2 సార్లు ఓడిపోయిన తర్వాత, 2 సార్లు గెలిచి మళ్ళీ 2 సార్లు ఓడిపోయిన తర్వాత మీకు సిటీని అడుగుబడిన మీరు గెలిచిన తర్వాత మీకు చాలా పార్టీలు మీకు ఆఫర్ ఇచ్చినాయి. ముఖ్యంగా ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఓకే బెటర్ కాంగ్రెస్, కానీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే అసలు కాంగ్రెస్ అనేది కనుమరుగా అయిపోయే టైంలో మీకు టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ మీకు మంచి ఆఫర్ వచ్చినప్పుడు గమ్మును ఉండి వెళ్ళిపోవచ్చు కదా సార్. మరి గమ్మున వెళ్ళిపోవచ్చు. మరి ఎందుకు వెళ్ళిపోలేదు? వెళ్ళిపోవాలన్నా మీ సలహా నాది? సలహా కాదు, అందరు వెళ్ళిపోతారు కదా అట్లా. ఇప్పుడు అది అందరికీ నాకున్న తేడా అదే కదా. ఎన్ని రోజులు బతికినాను కాదు, ఎట్లా బతికినాను ఉండాలి. రాజశేఖర రెడ్డి డైలాగా సార్? రాజశేఖర రెడ్డి డైలాగే అనుకో, మా నాయకుడే కదా రాజశేఖర రెడ్డి. అవునా? అది మాట తప్పొద్దు మడమ తిప్పొద్దు అన్నట్టు. మీద జర్నీ అంటే గుట్టల మీదకని పడాలి, కానీ మనసు నజర్లకేం పడిపోవద్దు. ఓకే. ఇప్పుడు ఇక్కడికేంచి అక్కడ పార్టీలో 2 సార్లు ఎంపీ అయినా, 4 సార్లు కాంటెస్ట్ చేసిన పార్లమెంట్కు. దీనికోసం కక్కుర్తిపడి దానికోసం బేగర్త బతుకు పట్టుకే వాళ్ళ మంచి గమ్మున ఉంటే వాళ్ళగా. చాలా మంది అట్లా బతుకుతారు కదా సార్. మరి బాగా వాళ్ళది సంపాదన అనేది అది సంపాదన కాదు. సంపాదన దేన్ని అంటారు నీకు తెలుసా? సంపాదన దేన్ని అంటారు? తెలియదు సార్, మీరు చెప్పండి. సంపాదన దేన్ని అంటారు ఎరుకుందా? మనిషిని ఈ పెంక అడ్డగోలుగా తిట్టే సంపాదన కాదు. ఈ పెంక మనిషి మంచోడు అని ఉండాలి. అంజన్ కుమార్ యాదవ్ ఎవరంటే అరే అచ్చా ఆద్మీ అంతే కదా. అరే వాడా అని అడ్డగోలుగా తిట్టేదాన్ని సంపాదన కాదు. సంపాదన ఇన్ని కోట్లు అడ్డదారిని సంపాదించిపోయేటప్పుడు కూడా మనిషిదేమో భరోసానా? గ్యారంటీ ఉందా ఎవరిదన్నా? లేదు సార్. ఇన్ని రోజులు పలానాడు బస్తాలని రాసిస్తావారా ఎవరన్నా? ఏ సమయం ఏమైతే తెలియదు. రాజశేఖర్ రెడ్డి గారు అకస్మాత్తుగా ఇట్లా అయిపోతుందని ఎవరు అనుకుర్రా? సెకండ్ టైం గెలిచినాక ముఖ్యమంత్రిగా గంట ముందు నేను ఆయన దగ్గరికి పోయినట్టు, చనిపోయే ముందు పోయినా ఇప్పుడే హెలికాప్టర్ పోయి ఎలిఫెంట్ ఎయిర్పోర్ట్ అని చెప్పారు ఆ రోజు సేమ్ డే. ప్రతినిత్యం పబ్లిక్ కలుస్తుంటే నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అడుగుతాను. రాజశేఖర రెడ్డి గారు అత్యంతగా ప్రేమించి ఇష్టపడే వ్యక్తులో మీరు, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా కూడా పక్కన అంజన్ కుమార్ యాదవ్ గారు కంపల్సరీ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కూడా బాయ్ బాయ్ అన్నప్పుడు ఆ విజువల్స్ తమ్ముడు అంటే ఆ విజువల్ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో మీరు కూడా ఉండే. అవును, గంట ముందు మీరు మిస్ అయిన అంటున్నారు కదా. ఎట్లుండే సార్ అప్పుడు ఆ మూమెంట్ మీకు? చాలా బాధాకరంగా ఉండే. చాలా ఇప్పటికీ యాదొస్తే కూడా అది చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఆ ముఖ్యమంత్రి రోజు దర్బార్ కింద వచ్చినట్టు రోజు ప్రజలతో కలుస్తుండే. ఎవరు వచ్చినా వాళ్ళ అర్జీ తీసుకొని, కుష్టి రోగులు వచ్చినా, ఇంకెవరు వచ్చినా, చోటి వాళ్ళు వచ్చినా, వికలాంగులు వచ్చినా వాళ్ళందరినీ కలుసుకొని నేను ఎన్నిసార్లు పోయినా నా చెయ్యి పట్టుకొని వాళ్ళ దగ్గరికి ఇట్లా తిరుగుతుంటే అంటాం. వాళ్ళు ఉండే అందరినీ వాళ్ళ లైన్తో నిలబెడుతుండే గ్యాలరీలో. అందరి దగ్గరికి పోయి వాళ్ళ పర్సనల్ పిఎస్ ఎంబడి వస్తుండే వాళ్ళకి ఇచ్చేస్తుండే. వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటే సైన్ కొట్టి ఇచ్చేస్తుండే. ఏం చేయాలి, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కొంతమంది ఆపరేషన్కు రకరకాల ప్రాబ్లంతో వచ్చేటప్పుడు రకరకాల అందరికి కూడా ఆయన తీర్చేవాడు. అప్పుడు రాజశేఖర రెడ్డితో నిరంతరం మీ సిటీలో ప్రోగ్రాంలు ఉంటే నేను ఉంటుండే. సిటీకి క్యాపిటల్ సిటీ ఎంపీ కదా, ప్రతి ప్రోగ్రాం ఇడికైనా జరుగుతుంది కదా. ముఖ్యమంత్రి ఏ ప్రోగ్రాం ఉన్నా రోజు పోతుంటే వెంబడ తిరుగుతుండే. గాంధీ జయంతి గాంధీ కట్టుకొని, ఇంకెవరికైనా పుష్పాంజలి కట్టించాలన్నా ఇవ్వండి. సిటీలో ఉంటాం కదా, నెహ్రూ స్టాచ్యూ దగ్గరికి వచ్చి మాట్లాడే మాట ఏంటి సార్ రాజశేఖర రెడ్డి గారు? మాట్లాడింది ఒకటే మాట, సిటీలో మేము సిటీ డెవలప్మెంట్లు తిరిగేది బస్సులో వెళ్తుంటేవి. ఇనాగ్రేషన్లు కానీ సిటీ డెవలప్మెంట్లు బస్సులో వెళ్తుంటేవి. ఇప్పుడు మీరు అన్నారు కదా, బస్సులో వెళ్తున్నప్పుడు ఈ నాగేందర్
ముఖేష్ ఉండాలి మంత్రులు వాళ్ళు ఇద్దరు అవును మంత్రులు. అవును సార్, సెకండ్ టైం. నేను హిందీలో అన్నా రాజశేఖర్ రెడ్డి గారిని, క్యా సాబ్ ఈ దోలోంకు మంత్రి బనాయా మీ నా మేరా క్యా అన్న. వాట్ అన్నాడు. వాట్ అంటే నాగేందర్ అన్నాడు, సాబిను ఈయన మా ఇద్దరిని మంత్రులు చేస్తున్నాను, నా సంగతి ఏంటని అడుగుతుండు అన్నాడు. ఇట్లా చిట్టి కొట్టుండు, అభి హైనా అన్నాడు. అంటే ఇప్పుడు ఉంది ఎక్స్పెన్షన్ ఉండే అప్పుడు అభి హైనా అని చెప్పి ఇట్లా అన్నాడు ఆయన. సెకండ్ టైం 32 మంది ఎంపీలు ఇచ్చింది కదా సార్, 32 ఎంపీస్ కదా సార్. అయితే ఇప్పుడు ఉన్నది మా ఇద్దరిని మంత్రులు చేసినావు, నా సంగతి ఏంది అని అంటుండ అని వాళ్ళు రిప్లై ఇచ్చారు ఆయన హిందీలో చెప్తే. ఇప్పుడు ఉన్నది కదా అన్నాడు. ఆయన బ్రతుకుంటే ఈ పార్టీ సెంట్రల్ మినిస్టర్ ఈ ఎప్పుడు అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఆయన పోవడం వల్ల చాలా మాకు నష్టం జరిగింది. తీరండి పర్సనల్ బాగా డ్యామేజ్ అయింది, పర్సనల్ డ్యామేజ్ బాగా అయింది. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే సార్, నేను మిమ్మల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినాను. ముఖ్యంగా నేను ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను కొన్ని అనుభవాలు మీతో నేను ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంజన్ కుమార్ యాదవ్ గారు 2 times ఉండి 2 timesలో మీరు నిజంగా ఏం సంపాదించుకోలేకపోవడం అంటే చాలా అది నేను, ఎందుకంటే మీరు చెప్పింది కాదు, మీ కొడుకు చెప్పింది కాదు, మిగతా చెప్పింది కాదు. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక అశోక్ యాదవ్ అని ఒక కాంగ్రెస్ సంబంధించిన ఒక సర్పంచ్ ఒక గ్రామంలో, అరే ఎంపీ సాబ్ ఏం సంపాదించుకోలేకపోయిండు, ఏం లేదు, మొన్న ఆస్తులు అమ్ముకొని అత్తప్పుల ల్యాండ్ అమ్ముకొని రాజకీయం చేసిరంటే మీరు సిటీ నడిబోటలో ఏం సంపాదించుకోలేకపోవడం అంటే ఏంటి సార్? అది మిమ్మల్ని సంపాదించుకున్న అభిమానం సంపాదించుకునే సంపదన, పైసలు డబ్బులు సంపాదన కాదు. అంటే రాజకీయంలో ఇది ఉండాలి కదా సార్. ఇంతకుముందు మీరే చెప్పారు ఎలక్షన్లో ఇది ఉంటేనే కొట్లాడాలి అని, మరి అది కూడా లేదు కదా సార్. మినిమం అన్న ఉండాలి కదా. కొట్లాడాలని అనలే, అట్లా బెంచేసిరు అని చెప్పు. మినిమం ఉండాలంటే ఏం చేయాలి చెప్పు. ఏమైనా దోపిడీ చేస్తే మీరు ఊరుకుంటారా? మీ ఛానల్ ఊరుకుంటాయా? అంజన్ కుమార్ యాదవ్ బ్రేకింగ్ న్యూస్ రోజు చేస్తారా? ఆయన పలానా డాగేసిండు, ఈ మిల్లర్ను సతాంచిండు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అంతా డాగులు వేసుకుంటూనే ఉన్నారు కదా సార్. డాగులు వేసుకుంటా మంత్రులు. ఆ పేరు మంచిదా, ఈ పేరు మంచిదా నువ్వు చెప్పు నాకు. మా రాజకీయాల్లో ఇంత మంచితనం అవసరమా సార్? మంచితనం అంటే ఈ నీకు ఒక పక్షిని అడుగుతున్నా, దేవుడు అనేటోడు ఉన్నాడా? ఉన్నాడు సార్. ఉన్నాడా? ఉన్నాడు సార్. మనకిచ్చేది ఎవరు? దేవుడు. ఎవరు ఇవ్వాలి? దేవుడు. నువ్వు నాకు ఒక 500 అప్పు ఇస్తే 5,000 అప్పు ఇచ్చినావు అనుకో, 10,000 ఇచ్చినావు అనుకో, నువ్వే నాకు ఇచ్చినావు అనుకో. అంజన్ కుమార్ యాదవ్కు 10,000 అప్పు ఇచ్చినా అంటే ఒక నెల తర్వాత ఇచ్చిన అంటావు. ఇస్తాను, నీతో తీసుకుంటా నేను. 2 నెలలు చూస్తావు, 3 నెలలు చూస్తావు, 4 నెలలు చూస్తావు. నెల కడుక్కున్నా కదా నేను. 4 నెలల తర్వాత నీ ముంగట వచ్చి, అరే అంజన చాలా మంచోడు, अरे क्या का अच्छा रे माकड़ा 10 मेरे से 10,000 रुपया अब तक नहीं दे रहा, 1 महीने में देता हूँ बोला नहीं दे रहा అంటాడా? దేవుడు ఇచ్చితే అంటాడు అట్లా? ఇచ్చేది ఏదో దేవుడు ఇవ్వాలి మనకి, ఈ నరువులు ఇస్తే అంటావా లేదా? ఏదైనా బిల్డర్ దగ్గర ఇచ్చిన అనుకో, డొనేషన్ ఇచ్చిన అనుకో, డొనేషన్ ఇచ్చి ఊరుకుంటాడా? ఎంపీ ఎమ్మెల్యే అయినాక జర నమస్తే పెట్టి అంజాన్ కొట్టి చూసి చూడ अंजान కొట్టకుండా గఫ్లత్లో అంజాన్ అయినా కానీ మాకడా मेरे पैसे लिया देखो आप कैसा जा रहा दिया అంటాడా? అంటాడా లేదా? కాబట్టి నమస్తే కరదు నా దగ్గర అంటే నాకు తెలియక నమస్తే పెట్టి చూడలేక పెట్టలేము మనం, అది చూసి పెడతలేడు అనుకుంటాడు అని ఏమంటాడు? ఆయన ఇచ్చినని కక్కుతాడు కదా. क्या था रे उसके पास, मैं दिया इलेक्शन में उसको फंड दिया नहीं चुनाव लड़ने के पैसे ने అంటాడా? దేవుడు ఇస్తే అంటాడా? ఎవరికైనా చెప్తాడా? ఏదో రకం లాభం జరగాలంటున్నాను నేను. మనం 10 రూపాయలు పెడితే 1 లక్ష వచ్చే లాభాలు దేవుడి ద్వారానే వస్తే మన ఎవడైనా అంతే అవుతుంది కదమ్మా. సార్ మీ మాటకు మీ బాడీ గెస్చర్కి అసలు సంబంధం లేదు సార్. అంటే ఇంతగా బాగా డెప్త్గా మీరు ఆలోచిస్తున్నారు. అవునా కదా. ఇప్పుడు ఎలక్షన్ ఉంది, ఏదో దాతలను దేవుడే పంపిస్తాడు. పలానా ఇప్పుడు తిరుపతి ఉండిలో 1 కోట్లు లక్షలు వేసేస్తారు. వేస్తారా లేదా? ఓ నన్ను వేయమని చెప్తాడు దేవుడు, స్వచ్ఛందంగా పోయి వేసేస్తారు కదా అంతే. ఆ దేవుడు అంటాడు పలానాడు బాధలు నాకు పోయి హెల్ప్ చేయని చెప్తాడు. అంటే వాళ్ళు ఇస్తారంటారా? ఇస్తారు. ఓకే ఫైన్, గొప్ప. అంటే నేను చెప్తున్నా సార్. మరి ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి ఎపిసోడ్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ కుక్కలు చింపిన విస్తరాకు అయినప్పుడు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇస్తే ఇప్పుడు రాష్ట్రం సపరేట్ అవ్వా సార్? మనం అనుకుంటున్నాం అట్లా. కాలం ఏమి అయ్యేదో అది అయ్యే తీరుతుంది.
సమయందన్న తెలంగాణ అనేది ఈరోజు కాదు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాదు, అంతకు ముందు నుంచి ఉంది. 69లోనే ఫైరింగ్లో చచ్చిపోయారు మంది. దాని తర్వాత ఇంద్రారెడ్డి కూడా తెలంగాణ స్లోగన్ తీసుకొని బయటికి వెళ్ళిండు. ఈయనకు కేసీఆర్కు మంత్రి పదవి వేయకుంటే ఈయన బయటికి వెళ్ళిండు. అవును, టీడీపీ పార్టీలో మంత్రి పదవి ఇవ్వకుండా బయటికి వెళ్ళిండు. చేసుకుని తెలంగాణ ఇష్యూను ఆయన దందా బనాయించుకుండు. ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే బాగు, రామోజీ ఫిలిమ్స్ 1,00,000 నాగన్లు వెళ్ళి దున్నుతా, ఇక్కడ అక్కడ వాళ్ళు వచ్చి తెలంగాణలో షూటింగ్ చేయొద్దు, ఆంధ్ర స్కూల్లో ఇక్కడ అదే అని. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, స్కూళ్ళతో నారాయణ స్కూళ్ళతో కలెక్షన్ పబ్లిక్ మీటింగ్ జరిగితే కోట్లు మిగిలించుకునేది. ఆంధ్ర ఇన్స్టిట్యూట్తో, ఆంధ్ర ఇండస్ట్రీలతో, వ్యాపారస్తులతో అదే రిజన్ ఇవ్వాలి, కలెక్షన్ పెట్టాలి, రిజన్ ఇవ్వాలి, దందా చేసుకునే. సార్ ఆయన కూడా కేసీఆర్ గారు కూడా నా దగ్గరికి వీళ్ళే ఒక టీం వచ్చింది, నువ్వు రిజైన్ చేయాలి మేము పువ్వు తీసుకొని వచ్చేవాళ్ళు. వీళ్ళంతా ఇదే శ్రీనివాస్ గౌడు, స్వామి గౌడు, ఇవంతా తెలంగాణ జేఏసీ ఇవన్నీ ఉన్నారు కదా, ఉద్యోగ చేసి నేను రిజైన్ చేయాలి అంటే నేను రిజైన్ చేయన్నా, నేను ఎంపీగానే ఉండే కొట్లాడతా కానీ రిజైన్ చేయన్నా. నేను రిజైన్ చేసి కేసీఆర్ మేము గెలిపించుకుంటామన్నాడు. నేను రిజైన్ చేసి మీ దక్షిణాల మీద గెలవాలా? నేను ఎంపీగా ఉన్నా, నేను గెలిచిందే ఫస్ట్ సౌత్ ఇండియాలో ఒక్కొని ఉన్నా, పార్లమెంట్లో మేము ఉండేప్పటికే ఇవాళ వచ్చింది కదా. ఆడ రిజైన్ ఇవ్వమంటే మేము ఎందుకు ఇస్తాం రిజైన్? అయినా మీరెవరు మాకు రిజైన్ ఇవ్వను? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యనదా? సోనియా గాంధీ చెప్పింది కదా తెలంగాణ ఇస్తాను, ఇచ్చిన మాట నిలబడి ఇచ్చింది కదా. నువ్వేమన్నావు? ఆయన నీ ఇంట్లో బాసనలు దుమ్ముతా, జాడు కొడతా అన్నాడా లేదా? బాసాలు కొడతా అన్నాడా సార్? జాడు విలీనం అన్నాడు, ఇవి కూడా అన్నాడు. నాకే ఆశ లేదు, కావాలి కుప్పలు ఎక్కువ ఉంటా, అది ఉంటా, ఇది అన్నాడు కదా. నా పిల్లలే ఆడ అమెరికాలో ఉన్నారు, నేను నా భార్య ఉన్నారు అన్నాడు. ఇవాళ ఏమవుతుంది? కుటుంబ పరిపాలన అంటారా? నీళ్లు, నిధులు, నియామకాలు అని ఇంట్లోనే పోయినాయి అన్నీ. సమయందా అన్నీ నువ్వు నేను సాగు బతుకులు ఉంటే నేను కరోనాలో మీకు తెలుసా? తెలుసా? బ్రేకింగ్ న్యూస్లో వచ్చిన అంజన్ కుమార్ యాదవ్ ఇప్పుడు అప్పుడు ఉన్నాం. నీ ఆ రోజులలో మీరు అన్నట్టు సంపాదించలేదు, దోస్తులందరూ తెచ్చి ఆ రోజు మిమ్మల్ని చాలా మీరు అసలు మేము కూడా అనుకోలేదు మీరు బ్రతుకుతారని ఆ టైంలో. అంత డాక్టర్లు మంచిగా చెప్పారు కదా, ఇది ఒక అద్భుతం జరిగింది, మెరెక్కల్ అంటారా? మెరెక్కల్ అయింది ఇదితోని. ఎవ్వరు కూడా మాకు భరోసా లేకుండా అంత మంచిగా చెప్తున్నారు. అప్పుడు ఎవరు నమ్మలే, అది చూసిపోయిన వాళ్ళు వచ్చి అందరు బయటికి పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేసి తెలుసుకుంటే ఏం చెప్పలేమని చెప్పారు డాక్టర్. దీనికి అద్భుతం ఎట్లా జరుగుతుంది? భగవంతుడు దయవల్ల బదము అది అంతే కదమ్మా. కోట్ల రూపాయలు అట్లా బతకాలంటే రాష్ట్రపతులు ఎంతోమంది అంబానీలు చచ్చిపోయారు కదా. రాష్ట్రపతులు చనిపోయారు కదా ఆ రోజులలో. మా ప్రణబ్ దాదా వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు, డబ్బులు సెకండ్కు ₹1,00,00,000 ఖర్చు పెట్టిన కెపాసిటీ ఉన్న వేరు కదా. సెకండ్కు ₹1,00,00,000 పెట్టే కెపాసిటీ ఉన్న. అయితే దయ వల్లనే బతికిన కదా. ఎందుకు భగవంతుడు. సార్ మీతో పాటు కేసీఆర్ గారు కూడా పార్లమెంట్లో ఉండే కదా. ఇప్పుడు ఆ వ్యక్తి డైరెక్ట్ మన రాష్ట్రానికి, మన ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అంటే మీరు ఎట్లా చూస్తారు సార్? ఆయన ఏదో చేస్తారని అనుకుని తెలంగాణ ప్రజలను అరిక్కు చేతిలో వైకుంఠం చూపించాడు. ఆయన మాటకారి, మళ్ళీ ఏదో అప్పటిదప్పుడు తిప్పుతూనే ఉంటాడు. ఆయన పొద్దుకు 10 సార్లు అబద్ధాలు మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన్ని చెప్పిన మాట ఏది నిలబెట్టుకోడు. అట్లనే పబ్లిక్ తెలంగాణ ప్రజలను ఆశాభాషల ఆదాట్ల దీంట్లో చౌటలు, దద్దమ్మలు, రండలు, రౌడీ అన్నీ అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు. ఆ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమాని ఇలా ముఖ్యమంత్రి అయిన బిడ్డ. ఒక కాంగ్రెస్ పుణ్యం మా పుణ్యాన అనుకున్నా. మీ ప్రతిరోజు పార్లమెంట్లో ఏ ఒక్క రోజు అట్లా లేదుకే మేము పోడియం దగ్గరికి పోయి జై తెలంగాణ అని పార్లమెంటు పక్కన పట్టుకో అర్జెంట్ చేసిన దాకా రోజు లేదు.
ఈయన అంటాడు నేను ఎక్కని చెట్లు మేము అందరు అపోజిషన్ లీడర్ దగ్గరికి వెళ్ళినాం. శరద్ యాదవ్ దగ్గరికి, శరద్ పవార్ దగ్గరికి. తెలంగాణలో పిల్లలు చచ్చిపోతున్నారు. శ్రీకాంతాచారి చచ్చిపోయిండు. మళ్ళీ ఇప్పుడు శ్రీకాంతాచారికి పెట్రోల్ దొరికింది, అగ్గిపుల్ల దొరికింది. హరీష్ రావుకు దొరకలేదు పోలే అగ్గిపుట్టే అప్పుడు. అవునా? ఎవరికి మీరు ఇంత బేకు బనాన్సుకుంటా బడుగు బలహీన వర్గాలతో చెలగాటమాడి ఈరోజు చచ్చిపోయిన అమరుల మీద ఈ కోట్ల రూపాయలు మీ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తుండు కదా అన్నడా. లబ్బర్ చెప్పులు ట్రంక్ డబ్బాతో వచ్చినామని హరీష్ రావును పార్టీలకి నిన్నమన్న బయటకు వచ్చిండు. మైనంపల్లి అంటాం 1,00,000 కోట్లు ఎట్లకైనా వచ్చినాయని సవాల్ ఆయన అడుగు విసురుతుండు కదా. ఒక హరీష్ రావు దగ్గర 1,00,000 కోట్లు ఉంటే వాళ్ళ మామ దగ్గర ఎన్ని ఉండాలి, కేసీఆర్ గారి దగ్గర, వాళ్ళ బామ్మడి దగ్గర ఎన్ని ఉండాలి, కేటీఆర్ గారి దగ్గర, బిడ్డ దగ్గర ఎన్ని ఉండాలి, కవిత గారి దగ్గర. అవునా? ఇంకా వినోద్ రావు, సంతోష్ రావు, ఇంకా చుట్టుపక్కల ఇంకా కొటారి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని, మిగులు రాష్ట్రాన్ని దోచుక తిన్నారు. ఇందుకోసం ఇచ్చారు ఆ తెలంగాణ సోనియా గాంధీ తల్లి. మేమందరం పోరాడి మేము రోడ్ల మీద ఉన్నాము. ఎగ్జాక్ట్లీ ఇది నేను ఇది కూడా మీకు పాయింట్ చెప్పాలనుకున్నాను. ఆ రోజు 2013 ఆ టైంలో తెలంగాణ పీక్స్ మూమెంట్ ఉన్నప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ప్లక్కార్డులు పట్టుకొని ఫైట్ చేసినారు, వాస్తవం అది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు? అంజనన్న రోడ్ల మీద ధర్నాలు చేసుకుంటా, కొట్లాడుకుంటా, ఫైట్ చేసుకుంటా, లాఠీ దెబ్బలు తినారా సార్ ఈ మధ్య ఎప్పుడన్నా మీరు? అంటే నూకుడు అన్నీ జరిగినాయి, డక్కలం డుక్కులు అన్నీ వస్తాయి కదా. ఏంటంటే జర పోలీసులు ఇక 2 సార్లు ఎంపీ కదా, జర ఈజీగా చేయడానికే జర చెంకాస్తారు. అది జరిగేది అర్థమైందా? పార్లమెంట్లో నిజంగా చెప్పాలంటే మేము జాయింట్ పార్లమెంట్ అంటారు. రాజ్యసభ లోక్సభ కలిసి అయితే జాయింట్ పార్లమెంట్ అంటే రాష్ట్రపతి సంబోధిస్తాడు, ఉపన్యాసిస్తాడు. అక్కడ కూడా చరిత్రలు ఎవరు నల్ల జెండాలు అది పెట్టుకొని నిలబడలే. ఎప్పుడు బ్యానర్ పట్టుకున్నాం, ఆ రోజు పట్టుకున్నాం. పార్లమెంట్లో మూతికి నల్ల బట్ట కట్టుకుని మౌనం పాటించినాం. అది పార్లమెంట్ చరిత్ర లేదు. ఎన్ని చేసి హంగామాలు చేసినాం. ఆ రోజు లగడపాటి వర్సెస్ బీ పార్టీ మీరే కొట్టుకున్నారా సార్? లోపల లేకుంటే 5 నిమిషాలు అయితే బిల్లు చింపేస్తుండే సుశీల్ కుమార్ చెట్లకి గుంజుకొని. ఆ బిల్లు ఆ రోజు చింపిని ఉంటే ఇక జీవితంలో తెలంగాణ వచ్చేదే కాదు. ఆ ప్రధానమంత్రి మోదీ అంటుండు కదా, తల్లిని చంపి బిడ్డని బతికి ఏదేదో అంటుండు, దర్వాజాలు బంద్ చేసి కొట్టించారు తెలంగాణ. కొట్టించిన తెలంగాణ కొందికొస్తున్నారు భయ్. ఇచ్చింది ఎవరు? కాంగ్రెసే కదా. కాంగ్రెస్ ఇచ్చిందని అసెంబ్లీలో కేసీఆర్ చెప్తుండు కదా. కాంగ్రెస్ ఎంపీలో మేము కొట్లాడినాం కదా. ఇదే కేసీఆర్ ఇలా జైపాల్ రెడ్డి చనిపోయాడు, నువ్వు నీ రూపం చూపించాలి, నీ అంజన్ కుమార్ అంటే అంజనేయ రూపం అది అని నాకు చెప్పిర్రు. ఆ రోజు మేమంతా చేసినాం పని పక్క. సో మాకు ఇదా సార్ మీరు కేసీఆర్ గారు గల్లబట్టడం జరిగింది. అది అట్లా ఉండే ఏం కాదు. మేము దటాంచి చెప్పినాం, దేనికైనా అడుగుతుండే మేము అడిగినాం. నువ్వు బయట కాంగ్రెస్ వాళ్ళను చౌటలు దద్దమ్మలు లాగులు దడుస్తాయి, రండగాళ్ళు పండగాళ్ళు అంటూ అరే కనిపిస్తలేదా నీకు ఇక్కడ కొట్లాడేదని అడిగినా ఈడ చూస్తలేవని కళ్ళారా చూస్తున్నావు కదా మేము కొట్లాడేది. బయట పోయి ఏదో పగల వాళ్ళతో డోగులా మాటలు మాట్లాడతావు, బట్టబాజీ మాటలు. ఇక్కడ కళ్ళారా చూస్తున్నా, రోజు ప్రతి దినం కొట్లాడుతున్నావు, కళ్ళు కనిపిస్తలేవా అవులే అన్నట్టు మేము లేదు. వాళ్ళు నిరాశించి మేము అన్నాం, దటాంచి కోపం మీదికి మాట్లాడి పోయినాం మేము పైకి. అంటే మా ఫ్యామిలీలు ఉంటాయి, మా ఎంపీల ఫాలోవర్స్ ఏమనుకోవాలి, చోటల మా రెండు లాగులు నడుస్తున్నాయి, బిడ్డ మేము లేకుండా తెలంగాణ ఎడికైనా వస్తుండే అని ఈరోజు కాంగ్రెస్ కేసీఆర్ను సవాల్తో కాస్తున్నా. నువ్వు ఏడున్నావు పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యేది లేవు బిడ్డ, నువ్వు కుర్చీలో కూకుంటే ఏడవకుండా కనిపించకపోతుండే. మేమన్నా రోజు 12 మంది ఆ పోడియం జరిగిపోతుంటే. ఇప్పుడు అందరు కొంతమంది అక్కడిక్కడ వేరే పార్టీలకు పోయాడు, రాజగోపాల్ కానీ సుఖేందర్ గుర్తా సుఖేందర్ వాళ్ళ పార్టీలో అడుగురి, జగన్నాథం మంద జగన్నాథం సర్వే సత్యనారాయణ ఇలాంటి 12 మంది అందరం కూడా మేము ఫైట్ చేసినాము. ఏం చేసాడు కూకుండా భజన కొడుతూ వచ్చిన తెలంగాణ సాగు నోట్లకు పోయినాడే, ఏం నోట్లకు పోయిండు.
అదే సాగు దాకా వయసు వచ్చింది. 7 దాకా పోయిండు, సాగు దాకా పోలే. ఇవన్నీ కాదు, కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీ అందరినీ అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి ఇవ్వాల్సి వచ్చింది. అంత ఈజీ ఏం కాదు తెలంగాణ ఇవ్వమంటే. రేపు వేరే రాష్ట్రాల్లో లేచుకుంటారు మాకు వీరని. అన్ని పార్టీలను మెప్పియవలసి వచ్చింది, అందరినీ ఒప్పియవలసి వచ్చింది. ఇప్పుడు ఇచ్చినాక ఎంత డ్యామేజ్ అయింది సార్. ఒక పక్క ఆంధ్ర ఇప్పటివరకు అయిపోయింది కదా. ఇక్కడ తెలంగాణ కూడా అదే పరిస్థితి అయిపోయింది కదా సార్. తెలంగాణలో అదే పరిస్థితి అయింది. కానీ ఈసారి ప్రజలు మేలుకోండి, తెలంగాణలో కాంగ్రెస్ ఓటు వేయండి మేము అంటున్నాం. సరే ఓకే, ఇప్పుడు కొంచెం ఎంపీగా పక్కన పెట్టేసి 2 సార్లు ఓడిపోయినా, అంటే 2 సార్లు గెలిచిన తర్వాత 2 సార్లు ఓడిపోయిన ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు ఎక్స్ ఎంపీ, సారీ ఎంపీ అంటున్నారు సార్ మీరు, ఎక్స్ ఎంపీ అదే వస్తుంది పలికిస్తుంది కదా. ఎక్స్ ఎంపీ అంటే అంత మంచి పనులు చేస్తేనే అట్లా నోట్ అవుతుంది. మళ్ళా ముషిరాబాద్ నియోజకవర్గం మీద ఓటమి భయం అని కాదు, మా నాయకత్వం అంతా ఈసారి సీనియర్లు అందరూ అంటే ఎంపీలందరూ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయమంటాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఎమ్మెల్యే చేస్తుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే చేస్తుండు, బలరాం నాయక్ ఎమ్మెల్యే చేస్తుండు, సురేష్ షెట్కార్ ఎమ్మెల్యే చేస్తుండు. మీరు మీ సీనియర్ ఎమ్మెల్యే చేయమని నాకు చెప్తే మంచిది అన్నాను. మరి కొడుకు సీట్కి ఎందుకు ఎసరు పెట్టారు సార్? కొడుకు సీట్ నా సీట్కి ఆయన ఎసరు పెడతా. ఏం సార్ మళ్ళీ చెప్పండి. ఆయన సీట్కు నేను పోయినా కదా, నా సీట్కు ఆయన పంపిస్తా అంటున్నా. అట్లా అంటారా? గత 3 నెలల నుంచి చూసుకుంటే కొడుకుల మధ్యలో మాట యుద్ధం జరుగుతుంది. కొడుకు అంజన్ కుమార్ యాదవ్ గారు ఇంట్లోకించి బయటికి వెళ్ళిపోవడం జరిగింది, వేరే కాపురం పెట్టడం జరిగింది. కేవలం ఒక పదవి కాంక్షతోటే ఇద్దరి మధ్యలో ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది సార్. పదవి అనేది ముషిరాబాద్ సీటు ఒక అయ్యా కొడుకులు విడగొట్టిందంటే ఇవన్నీ సృష్టించే మాటలు. నేను రాజకీయాల్లో మా నాయననో మా తాతనో వచ్చింది కాదు, ఎవరు లేరు ఇంతకుముందు. మేము నా తర్వాత అనిల్ కుమార్ అనేటోడు, అంజన్ కుమార్ యాదవ్ ఆయన సొంతం కృషితో బైక్ ఎదిగిండు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అఖండ ఆంధ్ర రాష్ట్రానికి వైస్ ప్రెసిడెంట్ ఉండే, తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు ఉండు. మొన్న మషీరాబాద్లో సెకండ్ ప్లేస్ లక్ష్మణ్ మీద వచ్చిండు కదా. తో హైకమాండ్ మాట అయినా, మా సోనియా గాంధీ మా నాయకత్వం మాట అయినా, ఎవరు మాట అయినా నువ్వు చెప్పున్నారు. హైకమాండ్ చెప్తుంది, కాంటాక్ట్ చేస్తుంది. మరి మీకు అనిల్ అన్నకి ఇష్టం లేదంట కదా మీ కుమారుడికి? అవన్నీ ఎవరు చెప్పి గిట్నే పుకారాలు చెప్తారు. మీరు పుకారాలు రేపటోళ్ళు చాలామంది ఉంటారు, దుష్టశక్తులు అంటే దీన్ని అంటారు. ఎందుకంటే లాస్ట్ టైం సెకండ్ ప్లేస్ మీరు అన్నట్టు సెకండ్ ప్లేస్ ఇచ్చి టఫ్ ఫైట్ ఇచ్చిన తర్వాత సెకండ్ టైం కంటెస్ట్ చేసినప్పుడు సానుభూతి ఒకటి ఉంటుంది మీకు. ఎన్నో ఇప్పుడు ఎంపీ పార్లమెంట్లో ఎన్నో నియోజకవర్గాలు ఉండొచ్చు. మరి మీరు గోషమాల్ పోవచ్చు, ఇంకో ప్లేస్ పోవచ్చు. కేవలం అనిల్ కుమార్ యాదవ్ కంటెస్ట్ చేసిన ప్లేస్ ఇప్పుడు అదే అక్కడ పోతే ఇప్పుడు అక్కడ అనిల్ ఒక ఇంట్లో ఇద్దరు అని మీరే అంటారు రేపు అంటూ రాలేదా? దానికి పెద్ద కాంట్రవర్సీ. వాళ్ళతో ఇప్పుడే అంటున్నావు యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ ఏమంటురా అది యుద్ధం అనేది అది ఉట్టి అబద్ధం. యుద్ధం అనే మాట అబద్ధం. ఇప్పుడు ఆయన్నే నాకు ఆయన తిరుగుతుంది, నేను కాదు. నేను 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి నగర అధ్యక్షునిగా 2 సార్లు ఉన్నా. సిటీ ప్రెసిడెంట్ చేసినోడు జనరల్ సెక్రటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళీ చేయరు. మళ్ళీ వచ్చినాం సిటీలో కాంగ్రెస్కు జర పెద్ద దిక్కు లెక్క ఉండాలి, సిటీ ప్రెసిడెంట్ చేసి ఒప్పుకున్నా. సిటీలో నువ్వు ఎమ్మెల్యే ఉండాలని వాళ్ళే చెప్తున్నారు, ఉంటున్నా. సార్ మీరు ముషిరాబాద్లో మీరు ఏ హక్కుతోటి ఏ దాంతో మీరు కంటెస్ట్ చేసుకుంటారు? బికాజ్ యూఆర్ నాన్ లోకల్ టు ముషిరాబాద్. నాన్ లోకల్ అంటే నేను పాకిస్తాన్కి వచ్చినాను. నాన్ లోకల్ ఏముంటుంది? మీరు ముషిరాబాద్ స్థానికుడు కాదు కదన్నా. ముషిరాబాద్ స్థానికుడు కాకపోతే ముషిరాబాద్ ఆ మాట అంటున్నందుకు స్థానికులు ఆడ ఎమ్మెల్యేలు అయిన ఎవ్వరు స్థానికులు గారు నేను చెప్తున్నాయి. నువ్వు అంటున్నందుకు అడిగడి స్థానికుల లోకల్ నా లోకల్ అంటున్నందుకు అంటున్నా. అక్కడ ఉన్న మనమ్మ లోకల్ కాదు, అక్కడ ఉన్న డాక్టర్ లక్ష్మణ్ లోకల్ కాడు. అంటే ఇప్పుడు ఎంకసరికి ఇండ్లు కొనుక్కొని వచ్చు. గోపాల్ లోకల్ కాడు. ఇంకెవరి పేరు చెప్ప నాయన్ నరసింహారెడ్డి లోకల్ కాడు. కోదండ రెడ్డి లోకల్ కాడు. అంటే లోకల్ కాదు, ఎమ్మెల్యే లైన్ అంటున్నా. నేనైతే ఆడ 2 సార్లు పార్లమెంటు ఎంపీని సికింద్రాబాద్కు. అంజన్ కుమార్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రానికి, ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకోటి ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ జిల్లాలో పుట్టినా కదా నేను. ఎక్కడనో కరీంనగర్ అక్కడికైనా వచ్చినా కానీ వర్తిస్తుంది నాకు. అయినా కానీ ఈ జిల్లాకే వచ్చినా నేను. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని
2 పర్యాలు చేసిన ఇంకా లోకలేందయ్యా. గొల్లకొండ ఒకరోజు యాదవులు అంటేనే నగరంలో మేమందరం అన్ని వర్గాలను కలుపుకుపోయే నాయకత్వం మా అందరితో ఉంటాం. యాదవ్ అనే దగ్గరికి అందరు వస్తారు, అందరూ మన్నాళ్ళు పొందినాం. మా ఇల్లు గొల్లకిరికిలు ఉంది. మరి ముషిరాబాద్ లేదు కదా, మరి మీరు 2 సార్లు పార్లమెంట్ గా మీరు ఉన్నప్పుడు అదే ఎందుకు గెలిపించారన్నా? గొల్లకిరికిలు ఉంటే సికింద్రాబాద్ వాళ్ళు ఎందుకు గెలిపించారన్నా? అది వేవ్ లో గెలిచిరా? వేవ్ ఎందుకైతుంది? వేవ్ కాదు, ఏం కాదు. గెలిచి నేను సికింద్రాబాద్ ఎంపీ హైదరాబాద్లో గెలుస్తాం. మళ్ళీ ఓవైసీ మొన్నదాకా సికింద్రాబాద్లో ఉన్నాడు ఆయన. నేను రేపు సికింద్రాబాద్కి వస్తాం. మరి 5 సంవత్సరాలుగా మరి ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేసిన ముషిరాబాద్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఒక ఇల్లు తీయలేదు ఎందుకన్నా? మరి ఏంది ఇవ్వలేదు? ఏమన్నావు? 5 సంవత్సరాలు ప్రతిపక్షంగా నా ఇల్లే ఎమ్మెల్యే క్వార్టర్లు ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్ అన్నిటికీ నడిమిట్లో ఉంది. అది ఎమ్మెల్యే క్వార్టర్ చూసినా కదా వచ్చిన. అది ఏడుంది? మషీరాబాద్కు, హైదరాబాద్కు, సనత్ నగర్, అంబర్పేటకు అన్నిటికీ నడిమిట్లు ఉంది. అంటే ఏం లేదు సార్, అంబర్పేటకు అన్ని కాన్స్టిట్యూన్సీలకు నడిమిట్లు 24 గంటలు నానే ఉంటాను. నేను ఎమ్మెల్యే క్వార్టర్లో ఉంటా 20 ఏళ్ళ నుంచి. అవును సార్. ఇప్పుడు ప్రజా సమస్యలు ఎట్లుంటాయంటే మీరు స్థానికంగా ఉంటే అందుబాటులో మీరు ఉంటారు. మీరు ఎక్కడ ఎమ్మెల్యే క్వార్టర్లో ఉంటా అంటే మళ్ళీ అందుబాటులో ఎమ్మెల్యే క్వార్టర్ ముషిరాబాద్ లేదు కదా సార్, పక్కకేం తలిగే ఉంది దానికి. అక్కడ మీరు ఆ నుంచి ఇక్కడికి వచ్చే లోపల మా ముఠా గోపాల్ గారు, మీరు ఆ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళగా మా ముఠా గోపాల్ గారు ఆ సమస్య క్లారిఫై చేస్తారు. మేము 24 గంటలు ప్రజలలో ఉంటాం. మాకు అన్ని వైర్లెస్ సెట్ లెక్క వచ్చేస్తాయి మాకు ఆన్లైన్లో. అట్లేముండదు కదా. అంటే దాని పక్కకే ఉంది కదా అమ్మా. మీరు మీరు ఏం అవగాహన ఉందని, ఏం డెవలప్మెంట్ ఉందని ముషిరాబాద్లో మీరు కంటెస్ట్ చేయాలనుకుంటారు సార్? ఎందుకంటే వాస్తవం చెప్తున్నా, నేను ఒక ముషిరాబాద్ పర్సన్గా మాకు డెవలప్మెంట్ కల్లారు కనబడుతారు. ముఖ్యంగా నేను ఇందిరాబాద్ దగ్గర ఉంటా, మాకు రోడ్లు కనబడుతున్నాయి సార్. నా మాట వినండి సార్ ప్లీజ్ సార్. రోడ్లు కనబడుతున్నాయి, మంచినీళ్ళు కనబడుతున్నాయి, కరెంటు ఉంది, మంచి పార్క్స్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది. ట్రాఫిక్ సమస్యలు రాకూడదు అని చెప్పేసి ఏషియాలోనే ఫస్ట్ స్టీల్ బ్రిడ్జ్ మా ఆవరణలో కట్టిరు. మాకు ఫోన్ కొడితే ముఠా గోపాల్ గారు అందుబాటులో ఉంటారు. ముఠా గోపాల్ గారు లేకుంటే వాళ్ళ తనయుడు ముఠా జయసింహ గారు ఉంటారు. ఇంత ఉన్నాక సో అంజన్ కుమార్ యాదవ్ గారు వచ్చి కొత్తగా ఏం చేస్తాడు, కొత్తగా ఎందుకు గెలిపిస్తారు? ఇది స్ట్రైట్ క్వశ్చన్ ఒక ముషిరాబాద్ ఓటర్గా నేను అడుగుతున్నాను సార్. ఏమన్నా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి, మళ్ళా ఎనర్జీ రావాలి. పర్వాలేదు, మళ్ళీ అడుగుతా సార్. ఇప్పుడు మళ్ళీ క్లియర్ అవుతారు. నేను ఒక ముషిరాబాద్ ఓటర్గా. అచ్చా, నువ్వు చెప్పినావు కరెక్టే. నువ్వు అంటున్నావు ఎందుకేస్తారు నీకు అంటున్నావు, ఎందుకేస్తారు? నేను ఆల్రెడీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 2 సార్లు ఓడిపోయినా కానీ అక్కడనే అందరికి సేవలు అందిస్తాను. అక్కడ నేను హైటెన్షన్ వైర్లు ఉన్నాయి కదా, ఇదే పబ్లిక్ గార్డెన్లో పోయి నువ్వు రోజు అడుగు. ఇందిరా పార్కులో అందులో కూడా డెవలప్మెంట్ చేసినాను నేను. స్విమ్మింగ్ పూల్కు ఎంపీ నిధులు ఇచ్చినాం, తెలుసుకో. అదేవిధంగా లైబ్రరీలు కట్టినాం, ఆట స్థలాలు ఇచ్చినాం, అండర్ గ్రౌండ్ డైలీస్కు పైసలు ఇచ్చినాం. ఈ గవర్నమెంట్ నిధులు అలాగా నేను ప్రైవేట్గా కూడా గుళ్ళకు, గోపురాలకు, మస్జిద్లకు, చర్చిలకు కూడా నా సదాగా కూడా వాళ్ళకు సహాయాలు చేసిన. అక్కడ ఉండే నిరంతరం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకు తిరుపతి లీటర్ కానీ, యూక్యూ లీటర్ కానీ, దవాఖానా లీటర్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఇంకే హజ్ లీటర్ కానీ అన్నీ 24 గంటే వాళ్ళ ఏ పండుగ పబ్బాలు వచ్చినా, గణేష్ చవితి, దసరా, దీపావళి, రంజాన్, బక్రీద్, బోనాలు, గణేష్ అన్నిట్లో కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటే వాళ్ళకి అన్ని కూడా అందుబాటులో ఉంటుంటాయి. ఏ ఒక్క శుభకార్యమైనా అశుభకార్యమైనా కానీ ఎవరి మంచి చెడులో 24 గంటలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం సార్. డెవలప్మెంట్ గురించి మాట్లాడుతాను. డెవలప్మెంటే నేను ఒక మాట చెప్తా సార్. బండమైసమ్మలో నేను ఒక మాట నేను చెప్తా సార్. బండమైసమ్మలో ట్యాంక్ సైడ్, బ్యాక్ సైడ్ ట్యాంక్ కాడ ఒక రోడ్ ఉండేది. నేను పుట్టినప్పటి నుంచి, నేను సార్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంత కచ్చర రోడ్ అంటే ఇట్లా జారు, వర్షాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా ఆడ వాటర్ పంప్ వస్తుంది కాబట్టి ఆ తొవ్వ నడడం కష్టం. అట్లాంటిది మా ముఠా గోపాల్ గారు, మా ఎమ్మెల్యే గారు గత నెల కిందటే ఒక మంచి ఎంపీ ఉండి మీరు ఏం చేశారు? ఒక్క రోడ్డు గురించి చెప్తున్నాం. మేము ఎన్నో రోడ్లు వేసినాం. ఆ రోడ్డుకు దారి చేసిందే మేము. రోడ్ వేసిన అంటుండు గోపాల్ అని ఎమ్మెల్యే వేసిన రోడ్ బండమైసమ్మల ట్యాంక్ కాడ. నీకు తెలుసా రోహిత్, ఆ రోడ్డు ఎవరు ఇప్పించారు? ఆ రోడ్డుకు దారి లేకుండా ఒకటే సింగల్ ఆనాజానా ఉండే. ఆనాజానాకు రోడ్డు తెరిపించిందే నేను ఎల్ఐసితో మాట్లాడిపించి. ఇప్పుడు దాని మీద రోడ్ వేసినంత మాత్రం రోడ్ ఎట్లనో వేయబడుతుంది. వేసిండేమో, అది పెద్ద ఘనకార్యం కాదు.
రోడ్ ఇప్పించింది ఎవరు? వండమైసప్పుడు వాళ్ళ కమ్యూనిటీ హాల్ తెలుసా నీకు? అవును తెలుసు. దాని మీద సెకండ్ ఫ్లోర్ వేయించింది ఎవరు తెలుసా? అది తెలియదు. ఈ మషీరాబాద్ మొత్తం కాన్స్టెన్సీలల్లా లలిత్ నగర్ కానీ, రామ్నగర్ కానీ, భోలక్పూర్ కానీ, కావాడిగూడ, మెట్టుగూడ అంటున్నా, అడ్డికి మెట్టు, ఇక్కడ అన్నీ శిలాపలకాలు గల్లీ గల్లీకి ఉంటాయి. అంజన్ కుమార్ యాదవ్ శిలాపలకాలు లాగానే ఉంటాయి సార్. ఆడ అభివృద్ధి అంటే అభివృద్ధి కాదు, అభివృద్ధి చేస్తేనే శిలాపలకం అవుతుంది. ఉట్టిగా శిలాపాలు పోయి నువ్వు చుక్కాంశ కొట్టని పెడతారా బోర్డులు? అట్లాంటి గల్లీ పెట్టుకోవచ్చు అందరు. దాని మీద డేట్తో సహా ఈ గల్లీలో ఈ రోడ్డు పడ్డది, ఈ గల్లీలో ఈ అంజన్ కుమార్ యాదవ్ రోడ్లు కనబడతాయి కదా సార్. ఎంపీ నిధుల ద్వారా నీకు బాధ్యత లీస్ట్ ఇస్తా. అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మషీరాబాద్లో ఎంపీ నిధులు ఎక్కువ పెట్టినాను డెవలప్మెంట్ గురించి. అవంతా కూడా అఫీషియల్ ఉన్నాయి నా దగ్గర. నాన్ అఫీషియల్ అని చందాలు ఇవన్నీ గుళ్ళకు దేవుళ్ళకు ఇచ్చేవి. గవర్నమెంట్ హై టెన్షన్ వైర్లు పతంగులు ఉట్టాంచని పిల్లలు పోయి చనిపోతే అక్కడ నీకు చేసిన వైఎస్ఆర్ పార్క్ అంటారు దాన్ని, రామ్నగర్లో. ఆడ పోయి మీరు తెలుసుకోరు, నా గైరాజులుగా పోయి తెలుసుకోరు. అంజన్ కుమార్ యాదవ్ ఉన్న 10 ఏళ్లలో ఆయాంలో ఎన్ని అభివృద్ధి జరిగినావు అన్ని ప్రతి గల్లీలో నా శిలాపలకం ఉంది. నాయి నరసింహారెడ్డి గారు ఉండని, లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు, నేనున్నప్పుడు ఆయన నాయన నరసింహారెడ్డి గారు ఉండే ఎమ్మెల్యేగా. అవునవును ముషీరాబాద్. ఒక టైర్లో మనమ్మ గారు ఉన్నారు. అవునవును. నాయన నరసింహ అలయన్స్లో గెలిచిరు. అవును. అప్పుడు కూడా నిధులు ఇచ్చినాము. ఎంపీ నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపినాం. ఆట స్థలాలు కానీ, జిమ్ సామాన్లు కానీ, ఇందిరా పార్క్ డెవలప్మెంట్ కానీ, రకరకాల అభివృద్ధి పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అవి చేసిన మీది కనిపి శిలాపాలకం మీద అయితే ఉంటుంది కదా. సరే, మీరు ఇప్పుడు డెవలప్మెంట్ శిలాపాలకం నువ్వు అన్న రోడే లేకుంటే దాని దారే లేకుంటే రోడే వేస్తాయి. దారి ఇప్పించిందే మేము కదా. ఓకే, దారి ఇచ్చింది మీరు. ఓకే సార్, ఇప్పుడు నీళ్ళు అంటారు, నీళ్ళు ఇచ్చిండ్రు. నీళ్ళు కృష్ణా జలాలు నగరానికి తెచ్చింది ఎవరు? నగరానికే జలాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు. కృష్ణా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కాంగ్రెస్ నీళ్ళు తెస్తే నల్లపి నీళ్ళు తాగి మేము తెచ్చినామంటారు వీళ్ళు. మెట్రో ట్రైన్ వాళ్ళు తెచ్చింది సిటీకి, కాంగ్రెస్ తెచ్చింది. ఈరోజు మషీరాబాద్ మీదకి మెట్రో ట్రైన్లో తిరుగుతారు కదా, అది ఎవరు తెచ్చిండ్రు? కాంగ్రెస్ కదా. ఎవరు? నాయి నరసింహారెడ్డి. ఏం పేరు పెట్టారు ఆ బ్రిడ్జ్ పేరు? స్టీల్ బ్రిడ్జ్. నాయి నరసింహారెడ్డి ఏమంటారు, ఉన్నప్పుడు ఏమైనా దేకలే కానీ పోయినాక పేరు పెట్టి నాయి నరసింహారెడ్డి బ్రిడ్జ్. దాంతో లాభం ఏముందని? మషీరాబాద్ ఉన్న వాళ్ళకి ఎవరికి అది లాభం. మషీరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఎవరికి లాభం ఆ బ్రిడ్జ్ ద్వారా. ఈడ ఎక్కితే మషీరాబాద్ కాన్స్టిట్యున్సీ బయట దిగుతారు వాళ్ళు. ఈ రెండు పక్కల వ్యాపారాలు దెబ్బతిన్నాయి దాంతో. అంత పెద్ద బ్రిడ్జ్ అవసరం లేదు. కేవలం కాంట్రాక్ట్ దొరికింది, దాంట్లో కమిషన్ గురించి ఈ బదురుకొని కిషన్ రెడ్డి వాళ్ళు కమిషన్ కోసం ఆ బ్రిడ్జ్ చేసారు. ఆ బ్రిడ్జ్ ద్వారా అది ఏదో సింపతి కోసం బతుకున్నప్పుడు నాయన నరసింహారెడ్డిని నర్సన్న అని ఆయన పానం తీసిరు, పాడబట్టుకొని తిరుగుతారు. పంపించింది ఎవరు? వీళ్ళే. ఉన్ననాడు ఆయన ఒక్కరోజు లెక్క చేయలే. ఆయన మంత్రి సైకాలజీకి డ్యామేజ్ అయిపోయాడు. ఆయన హోమ్ మినిస్ట్రీ తీసేసిరు, అది తీసేసి ఉట్టే ఉంచే వరకు అతను ఏమో పిరేమలకు వచ్చినట్టు దాని బ్రిడ్జి పేరు పెట్టిరయ్యా. సమయందా ఒక సెన్సేషన్ మాట మాట్లాడారు. నాయన నరసింహారెడ్డి గారు చనిపోవడానికి కారణం కేసీఆర్ గారా? పక్కా గంట పదంగా చెప్తున్నా. ఆయనను డిమోరల్ చేసి పడేసి ఆయన ముంగట ఉన్నానికి హోమ్ మినిస్టర్ ఇచ్చేసి ఎవరు మహమూద్ అలీ, ఆయన పోర్ట్ఫోలియో తీసి మహమూద్ అలీకి ఇచ్చే. ఆయన ఎందుకు? కేవలం వాళ్ళ అల్లునికి సీట్ అడిగినందుకు కష్ట సాధించి అన్నాడుగా నాయన నరసింహారెడ్డి. నేను అక్కడ పోతా అంటే నాకు పైసలు అడిగినా నేను ఇక్కడనే చేస్తాను అన్నాడు కదా. ఆయన జ్ఞాపకాలు గురించి వాళ్ళు ఏదేం చంపుతారు, పాడమోస్తారు. వాళ్ళు యాక్టింగ్ కొడుకు సింపతి కొట్టేది. శ్రీకాంతాచారి చనిపోయింది, పెట్రోల్ కోసుకొని అడిగి మధ్యాహ్నం చనిపోయింది కదా. ఇట్లాంటి అన్ని కేసులు చేసేదంతా డేంజర్ కేసులు కొడుకులే. ఎంతమంది పానాలు తిన్నారు, ఏంది కథ? ఇప్పుడు వచ్చి చెప్తే అవుతుంది.
కొండ లక్ష్మణ్ బాపూజీ ఆయన చచ్చిపోతే సావుకు రాలే కదా, ఇప్పుడు వచ్చి ఆ శిలాపలకం కూర్చున్నాడు. ఆయననే కదా ఇచ్చింది వాళ్ళకు పద్మశాలి. ఆయన ఢిల్లీలో పోయి ఆఖరి మూమెంట్లో కూడా ఢిల్లీలో ధర్నా చేసిండు కొండా లక్ష్మణ్ బాబూజీ. ఆయన అంటాడు నిజమైన తెలంగాణవాది, స్వాతంత్రం గురించి తెలంగాణ గురించి పోరాడినాడు. ఆయన మంత్రి పదవిని త్యాగం చేసిండు. వీళ్ళు ఏం చేసిండు? పూరా పిండుకొని తినేస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని. బంగారు తెలంగాణ, బంగారు కాదు పూర్తి బూర్ది తెలంగాణ చేసి పడేసారు తెలంగాణ. సార్ మీకు డెవలప్మెంట్ కనబడతలేదు సార్? మీకు ఏం డెవలప్మెంట్? అన్ని అన్ని కమిషన్ల డెవలప్మెంట్. ఏం చేసిన? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారు? అవుటర్ రింగ్ రోడ్ ఎవరు తీసుకొచ్చారు? ఇది గులగొట్టి కమిషన్ల కోసం తీసుకుంటా పోతారు. కాళేశ్వరం అది అవసరమే లేదంటారు. ఇప్పుడు దాంతో ఏం ఉపయోగం లేదు. 6 లక్షల కోట్లు అప్పు చేసిరంటే 6 లక్షల పైచీలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని. అవన్నీ ఎందుకు? మనం మషూరాబాద్ గురించి అంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏది ఇందుకోసం ఇచ్చిరా తెలంగాణ. సార్ ముషీరాబాద్ ప్రజలకి రీసెంట్ టైంలో డబల్ బెడ్రూమ్లు అయితే లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళు, కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇచ్చినారు. దళిత బంధు వల్ల చాలా మందికి ఒక ఉపాధి హామీ కింద ఒక దళిత బంధు ఇచ్చినారు. కవిత బంధు కాదు సార్, దళిత బంధు. దళిత బంధు ఎవరికి ఇచ్చిరా? ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళితులకు కొంతమందికి 1000 మందిలో 5 మందికి సేమ్ అవుతుంది. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని లక్షల కొద్ది కట్టిరు, ఇడగట్టిరు. మా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు ఒక రోజు మొత్తం సిటీ అంతా తిరిగితే వాళ్ళ మంత్రులు సవాల్ టొకాంచిరు. ఇంకా చూపిస్తా పా తిరిగిన ఆయన తలసాని మొత్తం తిరిగితే 3000 కాలేదు. దినమంతా ఇప్పుడు రండి సార్, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయినాక రండి, నేను చూపిస్తా సార్. ఏడా? దమ్మాయి కూడా దమ్మాయి కూడా మనకు మషూరాబాద్కి వస్తుంది. రాదు కదా, అక్కడ సిటీకి వస్తుందా? బండమైస వాళ్ళకి దమ్మాయి కూడా ఇచ్చినారు కదా సార్. అదే ఇక్కడికైనా హోటల్లో తీసుకొని దమ్మాయి అక్కడ ఇస్తున్నారు. సిటీలో ఉండవు, ఊర్లో బయట బయట పడేస్తున్నారు. మొదటికైతే ఇల్లు అయితే డబల్ బెడ్రూమ్ ఇలాగ ఇందిరమ్మ ఇల్లు, ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న బాత్రూమ్ కాకుండా డబల్ బెడ్రూమ్. అల్లుడు వస్తాడు వంతుడు మేక నీడ కట్టాలి గుర్ర అన్న ఏమైంది? ఇచ్చుడు కదా సార్. అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏడొచ్చిరా? అవి కూలిపోతున్నాయంట కొన్ని జాగాలు. గోడ ఇట్లా తన్నుతే కోపం వచ్చి నువ్వు తంతే అవి పడిపోతున్నాయి. అట్లా కట్టి ఎన్నో ఎలక్షన్లో ముంగడు ఇస్తామని ఐటమ్ చేయబోయింది. కానీ అన్ని ఏడికాడి వానొస్తే కురుస్తున్నాయి, తంతే గోడలు కుడుతున్నాయి. సరే, ఇప్పుడు కోసం ముషీరాబాద్ గురించి పక్కన పెట్టేసి అంజన్ కుమార్ యాదవ్ గారు పొద్దులేసి, అంజన్ కుమార్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరు అయ్య కొడుకులు ఖాళీ రేవంత్ రెడ్డిని ఎప్పుడు విడిచిపెట్టరా అన్న. మీరు పొద్దులేసి రాత్రి వరకు రేవంత్ రెడ్డినే జోక్తూ కూర్చుంటారు, రేవంత్ రెడ్డి ఎంబడే ఉంటారు. వేటర్లకు స్పేస్ ఇయ్యారన్న. ఇవన్నీ జోకుడు అలవాటు మాకు లేదన్నా. జోకుడు అంటే ఏంది? ఏం ఆయన స్క్రీన్ టమాటాలు, ఆలుగడ్డలా ఏం జోకాలి? జోకుడు కాదు. ఎవరన్నా కాంగ్రెస్ అధ్యక్షుడు వస్తే వాళ్ళకి నగరంలో ఉన్నటువంటి సమస్య ఎప్పుడు ఉన్నాయని ఎంబడి ఉండి కార్యక్రమాలు అటెండ్ చేస్తాం. దాన్ని జోకుడు ఎట్లా అంటారు? మీరు పక్కన నాయకులకు కూడా మీ స్పేస్ ఇయ్యారు కదా. ఎందుకే పోయి అటెంప్ట్లు ఆడుతున్నాం? కేసీఆర్ అంటే ఏంటి సంగతి? అది ఇంట్లో వండుకుంటే పోయి మేము అంటున్నామా? ఆయన దగ్గర పక్కకు పోయి ఎవరైనా ప్రజెంట్ ఉంటే ఆడే ముంగట ఉంటాడు. కార్యక్రమాలు దావత్లో కాడ ఇంకేడానంటే నువ్వు అనొచ్చు. ప్రజా సమస్యల మీద ఏదైనా పోరాటాలు ఉంటే పక్కకు ఉంటాం. కాన్స్టిట్యూన్సీలోకి వస్తే మహబూబ్నగర్లో పోయి మేము ఉంటాం కదా. నగరంలో ఏ కార్యక్రమం జరిగినా ఉంటారు. ఆయన యూత్ కాంగ్రెస్గా ఉంటాడు, నేను సీనియర్ కాంగ్రెస్గా నేను ఉంటా. అంటే మిగతా నాయకులు రారా సార్? వస్తే ఉంటారు, రాకుంటే మేము చేయాలి. ఇప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళకు ఉంటుంది, అట్లేముండదు. అంజన్ కుమార్ యాదవ్ గారు మిగతా యాదవ్లని ఎందుకు ఎలివేట్ చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు అంటే హైదరాబాద్ ఒకే యాదవ్ ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో అంజన్ కుమార్ యాదవ్ గారు ఉండాలి, మిగతా యాదవ్ కనబడరా? ఎట్లా ఉంటుంది? ఎందుకు మాస్ లీడర్ మీరు ఒక్కరు, మీ మాస్ లీడర్ మీరు ఎదిగిరు, మిగతా కొన్ని పేర్లు చెప్పండి. మాస్ ఎదిగిరు అంటే మిగతా పేర్లు అంటే అందరినీ నేను లేపుకుండా తిరగాలి. నాకే చెప్పు, అందరూ రావాలి, ముంగటి రావాలి, అవేర్నెస్ రావాలి అని మేము కోరుకుంటాం. కానీ లిఫ్ట్ మాత్రం మీరు ఇయ్యారు. లిఫ్ట్ అంటే ఏం చేయాలి? లిఫ్ట్ పెట్టి లేపాలి. చెప్పు, నాకు ఏం చేయాలి చెప్పు. నువ్వు అది చేస్తారు రేపటి నుంచి.
మీకే తెలియాలి సార్ మీరు ఇట్లా లే మాట్లాడితే. మరి ఏం చేయాలి చెప్పు లిఫ్ట్ అంటే ఏంది? కానీ ఎందుకు ఇప్పుడు యాదవ్లు ఎక్కువ ఉంటారు సార్ ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, ప్రజలకు మీరు ఒక ఇంట్రెస్ట్. ప్లాట్ఫామ్ ఇవ్వాలి సార్. ప్లాట్ఫామ్ అంటే ఏమి ఇవ్వాలి చెప్పు? నాకే అసలు ప్లాట్ఫామ్ లేదు, వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇస్తుంది మంచిగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడే ఆడు అందరూ అంటున్నావు పూణే రాజకీయాలలో పోయి ఆడ ఏం సంపాదించిన రోడ్డు మీద నువ్వే అంటున్నావు. అందరినీ తెచ్చి నా మీద నువ్వే అంటున్నావు కదా, నువ్వు ఏం సంపాదించలే పాపం, అది పాపం అనే పేరైతే సంపాదించుకున్నాం కదా. బస్సు మాట్లాడుతూ సార్ మీరు నిజంగా బస్సు అసెంబ్లీలో రావాల్సింది మీరైతే. లేదు లేదు అట్లా నాకు నువ్వు నేనేం చేస్తామా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు రేవంత్ క్యాప్టెన్ ఆయన ఎంత హిమ్మత్తుగా ఉంటే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండాలి, వాళ్ళకి మోరల్ సపోర్ట్గా ఉంటున్నాం అంతే. జోగుడు కాదు, ఆయనకు మేము అండగా ఉంటున్నాం. అవును, మీరు చాలా తెలివిపరు సార్. ఎందుకంటే అండగా ఉండాలి. కొన్ని మాటలు మీకు ఇబ్బంది అయినా నేను ఓపెన్ చెప్పండి. నేను మళ్ళీ నన్ను అరే వీడియో ఇట్లా మాట్లాడతాను సార్. మీరు చాలా బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తారు. మీరు సీనియర్లు అందరు కలిసి రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తారు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో మీకు ఎన్ని అవమానాలు ఉన్నా, మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీరు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని కానీ పార్టీని కానీ ఎప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకించారు? వ్యతిరేకించే సమయం వచ్చినా కూడా మీరు ఎందుకు వ్యతిరేకించారు? భయపడుతున్నా సార్ మీరు? అట్లా ఏముండదు, భయపడదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు నగర అధ్యక్షుడిగా చేసి మొన్న అంటే ఇప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఒకసారి ప్రెస్ మీట్లో మీరు బాధపడ్డారు. అంటే లిటరల్లీ కన్నకే నీళ్ళు వచ్చింది, కొన్ని రిజైన్ చేసినారు మీరు. అప్పుడు కూడా మీరు ఎవరిని ఎందుకు ఒక పేర్లు కానీ దూషించడం కానీ ఎందుకు చేయలేదు? నేను ఆడికే గాంధీ తాత రాసారు మీరు గాంధీ తాత కాదు, ఆడికే ఆటే అయ్యేది లేదు కదా. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఆడికి తిట్టేది ముందుకు అలా ఉండేది, ముందుకు పోయేది ప్రయాణం. పోయేటప్పుడు ఎందుకు సమయం వచ్చినప్పుడు దాని ఉంటుంది, దేని టార్గెట్ దానికి ఉంటుంది. మీ పైల్వాన్ గిరికి మీకు అసలు సెట్ అవుతలేదు సార్. మీరు గాంధీ తాత లాగా మీరు ఒక చెప్ప కొడితే ఇంకో చెప్ప చూపిస్తారేమో, అట్లా ఉండదు. సమయం అనుకూలంగా నడవలసి వస్తుంది. ఓకే, అంటే ఎందుకు మీరు సీనియర్ ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఎక్కువ ఇబ్బంది పెడుతుంటారు సార్? రేవంత్ రెడ్డి వైఫల్యమా లేకపోతే సీనియర్ వైఫల్యమా? ఏమి జగ్గారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ మధ్య మధుయాష్కి గౌడ్ కానీ ఏదో ఒక సందర్భంలో ఒకసారి న్యూస్ లో మీద ఉంటాయి కదా సార్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉందా? ఇప్పుడు మంచిగా ఉంటుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ లొల్లి పంచాయతీ ఏదో భార్య భర్తలు కొట్లాడి ఉన్నట్టే ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఇట్లా గెలిపిస్తారు సార్? ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఒకే ఒక ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, బీజేపీకి ఎవరో ఒకరు ఉంటారు. కానీ మీ పార్టీలో రేపు అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఎంపీ సీఎం అయినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే ప్రతి ఒక్కడు ఎంపీ, ప్రతి ఒక్కడు సీఎంలా ఫీల్ అవుతుంటారు. అంటే మీరు సీఎం కోసం ఫైట్ చేస్తారా, ప్రజల సమస్యల మీద ఫైట్ చేస్తారా సార్? కాంగ్రెస్ చేసేది తక్కువ, మీరు బదలాం చేసేది ఎక్కువ. బద్దం కాదు, మీరు బదలాం చేసేది ఎక్కువ అవుతుంది. బదలాం అయితే లేదు. ఇప్పుడు అంత సమస్యలు అన్నీ సమస్యపోయినాయి, అన్నీ ఎవరేం కొట్లాడతలేదు. ఎవరు సీఎం సమయం వస్తే ఎవరు హైకమాండ్ చూస్తుంది, ఎవరికి అభిమానులు ఉంటారో వాళ్ళే అవుతారు సీఎం. మరి మీరు ఎవరు కోటరు సార్? మీరు రేవంత్ రెడ్డి ఏ లేదు, వాళ్ళందరూ కూడా నాతో సమానస్తులు. వాళ్ళు నాకేం వస్తాదులు ఎవరు లేరు. మేము సోనియా గాంధీ మా నాయకురాలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వాళ్ళ మేము హైకమాండ్. అంటే లేదు, కాంగ్రెస్ పార్టీలో 3-4 కోట్లు ఉంటాయి కదా సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీం, నేను అనుకుంటున్నాను అంజన్ కుమార్ యాదవ్ గారు రేవంత్ రెడ్డి టీం, ఎందుకంటే కొడుకు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి టీం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీం ఇంకొకరు, బట్టి విక్రమార్క టీం ఇంకొకరు. ఆ టీంలు మాకు వర్తించాయి. ఎవరైతే కమిషనర్ ఉంటారో, కెప్టెన్ ఉంటారో, కెప్టెన్ కింద ఉంటాం. ఈ కెప్టెన్ పోయి కొత్త కెప్టెన్ వస్తే కొత్త కెప్టెన్ పనిచేస్తాం. ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఊరి కింద పనిచేయాలి, కానీ ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు నిలబడి పనిచేసి సమయం వచ్చి మొన్నదాకా డీసీసీ ప్రెసిడెంట్ నా కింద పనిచేసారు చాలా మంది. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్, రేపు ఇంకా ఏమైనా కావచ్చు. అదే సార్, అట్లా ఎందుకు అనుకో. రేవంత్ రెడ్డి అనే సార్, రేవంత్ రెడ్డి నువ్వే అంటున్నావు. అందరు ఆయనను వ్యతిరేకిస్తున్నాను. ఎవరన్నా ఫేవర్ చేసే వాళ్ళు ఉండాలి కదా, అది పార్టీ ముంగటికి పోవాలి కదా. అది అంజన్ కుమార్ ఆయన గురించి కాదు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలంటే అందరం కూడా ఉండాలి కదా. మరి మీ సీనియర్లకి అది ఎందుకు అర్థం చేసుకోవాలి? వాళ్ళని అడుగు, మళ్ళీ ఎందుకు అర్థం చేసుకోరు? వాళ్ళని అడుగు, ఎందుకు మీకు ఏమి అడుగుతలేదా? ఎందుకు ఏమైంది? మీరు పెద్ద మనిషి కదా సార్, మీరే మాట్లాడాలి. నేను పెద్ద మనిషి చెప్తాను, నువ్వు పెద్ద మనిషి, నేను తప్పు చేసి నన్ను చూశాను, వాళ్ళు నేర్చుకోవాలని నేను అట్లా ఉంటున్నా సార్. ఇప్పుడు రెడ్డి అనేసరికి సీఎం రేస్లో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎస్సీ వచ్చేసరికి దామోదర రాజనరసింహ గారు,
బట్టి విక్రమార్క గారు. మరి బీసీ బిడ్డ ఇప్పుడు సీఎం గారా సార్ కాంగ్రెస్ పార్టీలో? వస్తే సమయం వచ్చిన అందరూ అవుతారు. ఇక మీరు రేస్లో ఉండకుంటే రేస్లో ఉండకుండా మీరు బీసీ బిడ్డ కదా, మీకు అంటే అందరు అవుతారు కదా సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు గెలిచిన వాళ్ళు సీఎం అవ్వాలనుకుంటారు. మరి మీరు ఎందుకు అనుకోరు సార్? అనుకున్నది కావాలి, అనుకున్నాడు కాదు, సమయం వచ్చినట్టు అవుతుంది. ఎవరి వల్ల అవుతుంది? ఒక రాష్ట్రానికి దేశానికి కావాలంటే మన రాతలో కూడా ఉండాలి. సమయమైందా? ఇవాళ అబ్దుల్ కలాం దేశానికి రాష్ట్రపతి వాళ్ళు అనుకున్నారా? దేవేగౌడ సీఎం పోయి పిఎం అయ్యిండు అనుకున్నా. మోదీ గారు సీఎం పోయి పిఎం అయ్యిండు. ఏమంటావు దానికి? ఎవరిని రాత ఎక్కడ తిరుగుతుంది, అది ఉంటుంది. ఎవరు యోగం మీద రాజయోగం. ఆమె మురుమురే గవర్నర్ పోయి రాష్ట్రపతి అయింది. అలా బీహార్కు గవర్నర్ ఉండే ద్రౌపది, ఇప్పుడున్న ఆమె. అంతకు రామ్నా ఏముండే కోయిడ్ అయినా ఉండే ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక గవర్నర్ ఉండే రాష్ట్రపతి అయింది దేశానికి. మన్మోహన్ సింగ్ గారు రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ అయిన దేశానికి. ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయనకు ఏమి లేకుండా అప్పుడు ఎమ్మెల్యే లేడు, రాజ్యసభ లేడు, ఏమి లేడు. ఇంకొకటి దేవుడు అనుగ్రహం. ఇప్పుడు అవునన్నా కదన్నా, అంజన్ కుమార్ యాదవ్ గారు నాన్ కాంట్రవర్షియల్ లీడర్. సిటీలో 4 times మీరు ఉన్నా కూడా, 4 times కంటెస్ట్ చేసినా కూడా, 2 సార్లు బాజీ పెడుతూ ఉన్నా కూడా మీరు నాన్ కాంట్రవర్సీ. కానీ మీ తన్యులకు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్, అరవింద్ కుమార్ యాదవ్. అనిల్ ఈజ్ వెరీ క్లాస్ లీడర్ సార్. అనిల్ కుమార్ యాదవ్ ఈజ్ ఏ ప్రూవ్డ్ లీడర్. ఎలక్షన్లో కొట్లాడి గెలిచి యూత్ కాంగ్రెస్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అయ్యిండు. ఒకసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినాడు. చిన్న తనయుడు కూడా అరవింద్ కుమార్ యాదవ్ అలియా స్టిల్ ఒక మాస్ లీడర్గా ఎమర్జ్ అవుతుండే. ఎట్లా సార్? కావద్దంటున్నా, కావాలంటున్నా, ఏదని చెప్పు. అట్లా కాదు సార్, మీ ఇద్దరేమో క్లాసు, చిన్న లాస్ట్ మాస్ ఎప్పుడు నిత్యం న్యూస్లలో ఉంటారు కదా సార్. దాన్ని అర్థం అంటే మీరు క్లాసు లాస్ట్ అయినా కూడా క్లాస్ కాకుండా మాస్ ఎట్లా అయినా అడుగుతున్నా సార్. మీరు అనుకుంటున్నారు వాడిని బదనాం చేస్తారు. అట్లా ఏం బదనాం సార్? పోయి కానిస్టేబుల్ కొట్టడం మేమే బదనాం చేసినట్టు ఉంటుంది. కానిస్టేబుల్ వచ్చి ఆయన చేస్తే పడ్డాల్సి సివిల్ డిఫెన్స్లో ఉండి కొడితే ఎవరు ఒప్పుకుంటారు? ఎన్ఎస్సిఐ గాంధీ భవన్ ఎన్ఎస్సిఐ ఓడిపోతే ఆయన కొడితే అది ఆయన రిటైర్డ్ ఉన్నాడా చెప్పు. అంటే ఉంటేనే లేకుండా కొట్టిపోయాడా సార్? అట్లా ఎవరైనా కొడితే అరవింద్ కొట్టినట. మొన్న రీసెంట్ గా పబ్బు విషయంలో కూడా పట్టుకుండా ఆయన దొరికిండ. దొరుకుతారా సార్ మీలాంటి? బదనాం చేస్తుంది ఇదే. అందరూ దుష్టశక్తులు అంటే దాన్ని బదనాం చేసే మా ఫ్యామిలీని. మొన్న దాకా తిరిగితే ముగ్గురు అంటారు. మీరే అంటారు ఒక్కటి టికెట్ అడగంటే మళ్ళీ మీరెందుకు అడుగుతారు? మీరు 3 టికెట్. నేను ఇప్పుడు కరెక్ట్ మంచి పాయింట్ సార్. అవునన్నా కదన్నా, ఇప్పుడు టిల్లు యాక్టివ్గా తిరుగుతుండు, గోషమాల కోసం కూడా ట్రై చేసి. అవునన్నా కాదన్నా? ట్రై చేయలే, చేస్తే వస్తుంది. ట్రైలే చేయలే. మరి నిన్న మొన్న పార్టీని ఆడ ఎవరు లేనందుకు క్యాడర్ సంలాంచనం. సిటీ ప్రెసిడెంట్ నేను ఉన్నా కదా, క్యాడర్ ఉండాలని నా తరఫున మన పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకున్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారేమో ముషిరాబాద్ చూసుకోండు, చిన్న కొడుకేమో గోషమాల్ చూసుకోండు. నిలబడుతుండా? ఇప్పుడు అనిల్ ముషిరాబాద్ నిలబడుతుండా? లేదు. గోషమాల్ అరవింద్ నిలబడుతుండా? అనుకుంటే నిలబడితే నిలబడుతుండా అని అడుగుతున్నాడు. లేనప్పుడు ఎందుకు బదలాం చేసుడు? మరి బలమైన కొడుకులు ఉన్నప్పుడు మీరు ఎందుకు నిలబడద్దు? మొన్న పార్టీ ఇదే ఉంటది, ఎక్కిచ్చుడు దించుడు ఇదే. మొన్న నిలబడితేనేమో అట్లా అంటారు, మీ కుటుంబం ఇంకో యాదవ్ కనిపిస్తలేదు అంటారు. నిలబెట్టకుండా ఇట్లా అంటారు. మరి మైనపల్లికి 2 టికెట్లు ఇస్తారు సార్. మైనపల్లికి ఎందుకు ఇస్తారు, అన్ని ఇచ్చి ఎందుకు ఇస్తారు హైకమాండ్కి తెలుసు. అంటే ఆయన బలమైన నాయకుడు కాబట్టి 2 టికెట్లు ఇస్తారు. అంజన్ కుమార్ యాదవ్ గారు బలహీనత నాయకుడు కాబట్టి 2 టికెట్లు. అట్లనే అనుకో, సంతోషం. అంటే కాంప్రమైజ్ అవ్వాలి సార్ ఇప్పుడు అట్లా అనుకుంటుంటే. ఆయన బలమైన ఇప్పుడు నువ్వే అంటున్నావు, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయరు అని అంటున్నావు. ఎవరిని ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇయ్యరు. మరి ఇక నేను చెప్పుకుంటూ పోతే ఎవరికి ఏమేమి చేసినావు, నీ ఎన్ని చెప్పుకుంటూ పోతే ఉంటాయా? నీ సమయం సరిపోదు అన్ని చేసిన. సో ఫైనల్గా మీరు ఒక డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుండి ఇది నేను మస్ట్ కంపల్సరీ ఆన్సర్ చేయాలి. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి మీ సిటీలో ఒక మాస్ లీడర్గా ఉండి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి అసదుద్దీన్ తిప్పడంలో ప్రధాన పాత్ర పోషించింది అంజన్ కుమార్ యాదవ్ గారు. అవునా కాదా? అబద్ధం. నిజం. అబద్ధం అని నేను చెప్తున్నా. నిజం. ఎందుకంటే నాకు నేను అబద్ధం చెప్తున్నా. అజారుద్దీన్ అంటేనే పిల్లగాడు, చిన్న పిల్లగాడు కాదు, ఏదో నా షాగిరత్ కాడు. ఆయన
ఆయన ఒక దేశానికి క్యాప్టెన్ చేసిండు. ఆ మురాదాబాద్లోకి ఒకసారి గెలిచి వచ్చిండు. ఆయన ఆడ సరే ఏం చేసుకుంటూ ఆయనంతలో ఆయన వచ్చిండు. కానీ అంజన్ కుమార్ యాదవ్ చెక్కు పెట్టే ప్రయత్నంలో నేను చెక్కు పెట్టడం నేను ఎందుకమ్మా, మా దగ్గర అవన్నీ ఉండయి. ఎవరికి చెక్కులు పెట్టుడు ఇవన్నీ మనకు ఉండయి. వాళ్ళ చెల్లె ఆడ వచ్చింది, ఆయన ఎవరు పెట్టి తెచ్చిర్రు? విజయ కార్పొరేటర్, ఆమెను ఎవరు తెచ్చిర్రు? ఆమెను అడుగుమను, వాళ్ళని అడుగుమని ఒట్టేసి అంజన్ కుమార్ యాదవ్ రామన్న వచ్చింది. పీజీఆర్ కుదురాలు వచ్చి హైకమాండ్. మన పాత్ర లేదు, వచ్చిన వాళ్ళం కాదమ్మ, మైనార్టీ లీడరు వాళ్ళ ఇష్టం. నాకేంది ఉంటుంది, ఇయ్యద్దనా ఇయ్యనా వాళ్ళ కెపాసిటీతో వాళ్ళు వస్తారు. నేను చెక్ పెట్టడానికి దాన్ని పెట్టడానికి నాకు ఏ సంబంధం లేదు. ఇప్పుడు కోట నీలిమని కూడా మీరే కదా సార్ తీసుకొచ్చి తెర మీదకి. ఇంకేమన్నా ఉన్నారా ఎవరన్నా? నాకేం సంబంధం? మీ పేరే చెప్తారు సార్. అరే నా పేరు చెప్తే నాకే ఇచ్చారు టికెట్లు మరి అని. ఆ కొట్లాట ఎందుకైంది సిటీలో? మున్సిపల్ ఎలక్షన్లో సిటీలో కొట్లాట ఎందుకు అన్నావు? ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉండే, ఆ రోజు డిసిసి ప్రెసిడెంట్గా నేను ఇవ్వాలి. ఆయనకి ఇచ్చిండు. ఇచ్చినందుకే నువ్వు ఆ రోజు నేను అన్నది. ఇదే విష్ణుకు ఆయన కూడా ఇచ్చిండు, ఇదే విక్రమ్కి ఇచ్చిండు, ఇదే సంతోష్కి ఇచ్చిండు, అవన్నీ ఇచ్చిండు. నేను సిటీ ప్రెసిడెంట్ సమయందా? ఇప్పుడు నేను ఇస్తున్నాను. అవైతే కౌన్సిలర్ టికెట్లు, ఇవైతే ఎమ్మెల్యే టికెట్. నేను ఎందుకు ఇస్తాయా వీళ్ళకు? దాని మీద అదేంటి సర్వేలు నడుస్తున్నాయి, హైకమాండ్ ఉన్నాయి, స్కూట్నీలు సర్వేల మీద సర్వేలు జరుగుతున్నాయి. పాస్ అయితేనే వస్తారు కదా. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు సార్ మరి? అంజన్ కుమార్ యాదవ్ గారు ముషిరాబాద్ అభ్యర్థిగా త్వరలో వస్తుంది. ఇంకెప్పుడు సార్? కరెక్ట్ ఎలక్షన్స్ వారం ముందా 2 వారాల ముందట? ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు నియర్ టు అదే అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఏమో పెద్దల అమావాస్య ఉంది కదా, దాని తర్వాత చేస్తారని అంటున్నారు. ఓకే సార్, చివరిగా ముషిరాబాద్ ప్రజలు అంజన్ కుమార్ యాదవ్ గారికి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీని ఎందుకే గెలిపించాలి? అంత డెవలప్మెంట్ కనపడిన డెవలప్మెంట్ ఇచ్చిపెట్టి ఏం కనబడ్డది డెవలప్మెంటు? చెప్పండి సార్, మీరు చెప్పండి. ఏం కనబడ్డది? మేము గతంలో చేసిన డెవలప్మెంటే ఇప్పటివరకు నడుస్తుంది. కాంగ్రెస్ సాయంలో చేసిన అభివృద్ధే ఇప్పటివరకు ఉంది. కోదండ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ చేసింది. మనమ్మ గారు ఉన్నారు, అభివృద్ధి ఉంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను చేసిన అభివృద్ధి అలాగ ఉంది. ఇవన్నీ అభివృద్ధి కాంగ్రెస్ సాయంలో జరిగి, అందుకే నాకు ఓటేస్తారని నేను అంటున్నా. నేను చేసిన అభివృద్ధులు చాలా ఉన్నాయి. మషూరాబాద్లో కుల సంఘాల వైజ్గా చెప్తున్నాను. పద్మశాలి సంఘానికి నా వంతుగా సహాయపడినాం, గంగపుత్ర సంఘానికి చేసినాం. అదే రజకుల గురించి దోబిఘాట్లు రాష్ట్రంలోనే ఎంపీ నిధుల అత్యధిక బడ్జెట్ ఇచ్చింది రజకుల గురించి. రజకుల యొక్క పవర్ బోర్లు కానీ దోబిఘాట్ల గురించి కొన్ని లక్షల రూపాయలు నేను రజకులకు కేటాయించడం జరిగింది. అక్కడ కమ్యూనిటీ హాల్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని కులాలకు, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా అభివృద్ధి పనులు చేసినాం. అన్ని వర్గాలను కూడా మంగళ సంఘం, సాకలి, మంగళి అన్ని కులాలకు మేము అభివృద్ధి మషూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో చేయడం జరిగింది. ఏ ఒక్క కులం అట్లాసం లేదు. నేను వారికి సేవలు అందించినటువంటి దాఖలాలు లేని కులం లేదు నాకు. అది నా యొక్క ప్రత్యేకత. ఫైనల్గా రానున్న ఎలక్షన్స్లో మీరు యాజ్ అన్ ఎమ్మెల్యే అవుతారా సార్ ముషిరాబాద్కి? ఇంకా అలా డౌటే లేదు. ఇంకా నీకేమన్నా డౌటా? కొడుకులు సపోర్ట్ చేస్తారు సార్ అనిల్ అన్న? అరే కొడుకులు నేను కొడుకులు సపోర్ట్ ఎందుకు చేయాలి? మాకు నేను కొడుకులు లేనప్పుడే నేను ఎంపీ అయినా కదా. లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. సో ఇది ఎక్స్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ అంజన్ కుమార్ యాదవ్ గారి గురించి నేను ఇంట్రోలో చెప్పలేదు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. 2 times ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 times ఎంపీగా గెలిచి, అది కూడా భారీ మెజారిటీ, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్ గారు. 2014 తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్కసారి కూడా గెలుపు అనేది వాళ్ళ ఇంటి వాకిట్లో లేదు. పైగా కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కంటెస్ట్ చేస్తే అక్కడ డిజాస్టరే, అక్కడ ఓడిపోవడం జరిగింది. బట్ 2018
సినారో రిపీట్ కాకుండా 2023లో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఎంపీ గారు అంజన్ కుమార్, ఎక్స్ ఎంపీ అంజన్ కుమార్ కాస్త ఎమ్మెల్యే కాబోతున్నాడు, అవ్వాలనుకుంటున్నాడు. సారీ, లెట్స్ సీ. అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. మీకు కూడా చాలా సంతోషం.